హాయ్ స్టూడెంట్స్, మనం ఈరోజు పేపర్ ఒకటి ఎక్స్ప్లెనేషన్ చేద్దాం సార్. దీంట్లో ఓవరాల్ సిలబస్ కవర్ చేస్తూ మీకు దీన్నే 100 బిట్స్ ఉన్నాయి. ఇందులో మ్యాథ్స్ ప్లస్ మెథడాలజీ ఉంది. ఓన్లీ నేను ఇందులో మ్యాథ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఓకేనా? ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క బిట్టు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దాని ఓవరాల్ సిలబస్ని కవర్ చేద్దాం. ఓన్లీ టెట్ ఓరియంటెడ్లో మాత్రమే నేను వీడియోలు చేస్తున్నాను సార్. ఓకేనా? ఓన్లీ డిఎస్సి కూడా ఇలాగే ఉంటుందంటే అది తప్పు. డిఎస్సిలో లెవెల్ పెరుగుతుంది సార్. ఓకేనా? ఇక్కడ ఓన్లీ ఎలిజిబిలిటీ టెస్ట్ కనుక ఇది ఓన్లీ ఎలిజిబుల్ వరకు ఎలాంటివంటే చిన్న బిట్స్ ఇస్తాడు. కారణం ఏంటంటే ఇందులో మ్యాథమెటిక్స్ వాళ్ళు, బయాలజికల్ సైన్స్ వారు, నాన్ మ్యాథ్స్ అయిన సోషల్ వాళ్ళు అందరూ టెట్ 1 రాయాలి కాబట్టి వాళ్ళకి ఇక్కడ బేసిక్స్ మీద అడుగుతున్నాడు సార్. కనుక మనం అది ఓ డిఎస్సి ముందు జరిగే టెట్ ఏ పేపర్ తీసుకున్నా సింపుల్గానే ఉంటుంది. అలా ఇక్కడ దీంట్లో చూడండి. ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? ఒక రేఖపై గల బిందువులను సరేఖీయాలు అంటారు. ఒక రేఖపై లేని బిందువులను సరేఖీయాలు కాని బిందువులు అంటారు. ఒక రేఖపై అనంత బిందువులు ఉంటాయి. రేఖలో ఒక బిందువు ఆధారంగా 2 వ్యతిరేక కిరణాలు ఉంటాయి. వీటిలో సత్యమైన వాక్యం ఏది అంటున్నాడు. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ రేఖ కోసం వాటి కోసం తెలుసుకునే ముందు రేఖాగణితం కాన్సెప్ట్లో మీకు ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ చూడండి సార్. ఇక్కడ అసలు రేఖాగణితం వచ్చేటప్పటికి ఓకేనా, నిర్విస్త అనిర్విస్త పదాలు అని కొన్ని ఉంటాయి సార్. మొదటిగా నిర్విస్త పదాలు అంటే ఏంటి, అనిర్విస్త పదాలు అంటే ఏంటి? ప్రకృతి మూలాధారమైన పదాలను అనిర్విస్త పదాలు అంటారు. ప్రకృతి మూలాధారమైన పదాలను ఏమంటారు? అనిర్విస్త పదాలు అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు, భూమి, మనిషి, చెట్టు వీటిని మనం నిర్వచించలేము కనుక వీటిని అనిర్విస్త పదాలు అంటారు. మరి ఇప్పుడు ఈ బిట్ కోసం అవన్నీ ఎందుకు చెప్తున్నారని మీకు అనిపించవచ్చు. కానీ మనకి టెట్లో బేసిక్ కాన్సెప్ట్ అడుగుతాను. ఈ క్రింది వాటిలో రేఖాగణితంలో అనిర్విస్త పదం ఏది అని అడుగుతాడు. ఓకేనా? నేను ఇందాక చెప్పిన మన ప్రకృతి మూలాధారమైన పదాలు అంటే ఏంటి? మనిషి పుట్టు కానీ, చెట్టు పుట్టడం కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ వాటిని మనం నిర్వచిస్తూ ఉన్నాము అంటే వాటి యొక్క లక్షణాలు చెప్తున్నాం కానీ వాళ్ళని ఎప్పటికీ నిర్వచించలేము సార్. అలా ఎందుకు నిర్వచించలేమంటే సూర్యుడు బగబగా మండుతున్నాడు అన్నాం, దాని లక్షణం చెప్తున్నాం. భూమి గోళాకారంగా ఉందని సోషల్ వాళ్ళు చెప్తారు, అంటే భూమి గోళాకారంగా ఉందని దాని లక్షణాన్ని చెప్తున్నాం కానీ నిర్వచించలేం. అలా ఇక్కడ ప్రకృతి మూలాధారమైన పదాలు ఎలా ఉన్నాయో రేఖాగణితంలో కూడా అనిర్విస్త పదాలు 4. 1 ఓకేనా? ఆన్సర్ ఏంటంటే బిందువు, 1ది బిందువు, 2ది రేఖ, 3ది తలము, 4ది అంతరాళం. ఓకేనా? ఇవి మరి 4 ఇక్కడ చూడండి సార్. బిందువు ఓకేనా, ఇది అనిర్విస్త పదం అని అన్నాం. బిందువు అంటే చాలామంది చెప్తారు బాగా ఇది పెన్సిల్ని కొన వరకు చెక్కేసి ఇలా పెడతాను, ఎలా పెట్టామని అడగట్లేదు. ఓకేనా? బిందువు అంటే నిర్వచనం. దీన్నే ఓకేనా మోజీ అనే ఒక ఒక చైనా శాస్త్రవేత్త ఏమని చెప్పాడంటే ఓ సరళ రేఖను అవిచ్ఛిన్నంగా ఓకేనా కట్ చేసుకుంటూ వెళ్తే చివరిగా అవిద్యాయము అంటే విడదీయలేని అంటే విలువని బిందువు అని అన్నాడు. నిర్వచనం కరెక్ట్గా ఇచ్చాడు కానీ అక్కడ ఒక సరళ రేఖను వాడేశాడు సార్. కనుక ఇండివిజువల్గా బిందువు నిర్వచనం చెప్పలేం. కనుక బిందువు, రేఖ, తలము, అంతరాళం ఈ 4 ప్రకృతిలో ఒక అనిర్విస్త పదాలు ఏదే రేఖాగణితంలో. కనుక ఈ క్రింది వాటిలో అనిర్విస్త పదం ఏదంటే బిందువు, రేఖ, తలము, అంతరాళము చెప్పవచ్చు. మరి నిర్విస్త పదాలు అంటే ఏంటి సార్? వీటి సహాయంతో ఏర్పడే వాటిని నిర్విస్త పదాలు అంటాం. ఒక ఏంటి? బిందువు కానీ, రేఖ కానీ, తలం కానీ, అంతరాళంతో కానీ ఉపయోగించి. సపోజ్ బిందువు తీసుకున్నాం. ఓకేనా? అనంత బిందువుల సముదాయం ఓ సరళ రేఖ అని అంటున్నాం. ఓకేనా? అలాగే రేఖ తీసుకున్నాం. ఆ రేఖకి తొలి తుది బిందువు ఉంటే వాటిని ఓకేనా రేఖాఖండం అని, తొలి బిందువు ఉండి తుది బిందువు లేకపోతే దాన్ని ఓకేనా కిరణము అని, తొలి తుది బిందువులు 2 లేకపోతే ఆ రేఖని సరళ రేఖ అంటున్నాం. 3 చెప్తున్నాం చూడండి సార్. ఓకేనా? అనంత బిందువుల సముదాయము సరళ రేఖ అన్నాము. తొలి బిందువు ఉండి ఓకేనా తుది బిందువు లేకపోతే దాన్ని కిరణము అని, తొలి తుది 2 బిందువులు ఉంటే దాన్ని రేఖాఖండము అని అంటాం సార్. అలాగే ఇక్కడ సరళ రేఖలో తొలి తుది బిందువు ఉండవు. మరి ఇప్పుడు బిట్స్ ఏమడుతున్నాడు అంటే రేఖాఖండంలో తొలి తుంది లేదా అంచె బిందువులు ఎన్ని ఉంటాయి? 2. కిరణానికి ఎన్ని ఉంటాయి? ఓకేనా ఒకే ఒక అంచె బిందువు తొలి బిందువు ఉంటుంది. సరళ రేఖకి బిందువులు ఉండవు. మరి అనంత బిందువుల సముదాయం ఇది కాన్సెప్ట్ సార్. ఓకేనా రేఖ కోసం. మరి ఇక్కడ చూడండి సార్, ఒక రేఖపై గల బిందువులు సరేఖీయాలు అంటే ఇప్పుడు సరేఖీయం అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఒక రేఖపై ఉండే ఇలాంటి బిందువులు ఓకేనా 3 అంతకంటే ఎక్కువ బిందువులు ఒక రేఖపై ఉంటే వాటిని సరేఖీయ బిందువులు అని అంటాం సార్. ఓకేనా? కొలీనియర్ పాయింట్స్ లేకపోతే సరేఖీయం కాదు అంటాం. కనుక ఒక రేఖపై గల బిందువులు సరేఖీయాలు 1వది రైటే. ఒక రేఖపై లేని బిందువులు సరేఖీయాలు కాదంటారు, అది రైటే. ఒక రేఖపై అనంత బిందువులు ఉంటాయి, ఇప్పుడే చెప్పాను. నెక్స్ట్ రేఖలో ఒక బిందువు ఆధారంగా 2 వ్యతిరేక కిరణాలు రాయొచ్చు అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఒక బిందువు పెట్టాము, ఇటువైపు ఒక రేఖ గీయచ్చు, ఇటువైపు ఒకటి గీయచ్చు అంటే నీ పైవన్నీ రైటే. ఆప్షన్ 4 సార్. ఓకేనా? ఇది ఫస్ట్ రేఖాగణితంలో బేసిక్ పాయింట్ సార్.
రెండో పాయింట్, రెండు సంపూర్ణ కోణాల పెద్ద కోణం యొక్క కొలత చిన్న కోణం యొక్క కొలత కంటే 44 ఎక్కువ అయినా ఆ కోణాల్లో చిన్న కోణం కొలత ఎంత అన్నాడు. ఇక్కడ 3 కాన్సెప్ట్లు ఉన్నాయి సార్. ఓకేనా. సంపూరక అనే పదం ఉంది కదా. సంపూరక కోణాలు అన్నా పూరక కోణాలన్నా సంయుగ్మ కోణాలన్నా ముందు అవి 2 కోణాలు తీసుకుంటే ఆ రెండిటి మొత్తం ఇంత ముందు వీడియోలోనే చెప్పాను, 2 కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటాం. ఏ కోణాలు అంటామండి? పూరక కోణాలు. అలాగే 2 కోణాలు మొత్తము 180 డిగ్రీలు అయితే వాటిని సంపూరక కోణాలు అంటాం. సంపూరక కోణాలు. 2 కోణాలు మొత్తం 360 డిగ్రీలు అయితే ఒకదానికొకటి సంయుగ్మ కోణాలు అంటాం. ఏ కోణాలండి? సంయుగ్మ కోణాలు. ఓకేనా. మొదటిది కాంప్లిమెంటరీ, అలాగే సప్లిమెంటరీ, తర్వాతది ఓకేనా సంయుగ్మ కోణాలు అంటాను. అంటే కాంజుగేటివ్ ఓకేనా యాంగిల్స్ అంటాం. ఇవి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ 30. ఇందులో ఏదో ఒక బిట్ అడుగుతాడు, ఇలాంటిదే. ఏంటి ఇస్తాడు? 2 కోణాల నిష్పత్తి ఇచ్చి అడగొచ్చు, లేదా ఇలా 2 కోణాల మధ్య భేదం ఇచ్చి లెక్క అడగొచ్చు. ఎక్కువ లేదా తక్కువ అని అంటే ఒకన భేదం అని. చిన్న కోణము పెద్ద కోణం, ఇది ఇక్కడ చూడండి, పెద్ద కోణము కొలత చిన్న కోణం కొలత కంటే 44 ఎక్కువ అంటే ఎక్కువ అంటే భేదం ఇచ్చినాడు. అంటే ఇండైరెక్ట్గా మనం 2 కోణాలు, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకుంటే ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 44, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఓకేనా 180. ఎందుకు ఇది ఎలా వచ్చింది సార్? ఇగో ఇక్కడ సంపూరక కోణాలంటే 2 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అని ఇప్పుడే చెప్పాను. కనుక ఆల్ఫా ప్లస్ బీటా మనకి ఇండైరెక్ట్గా ఇచ్చినాడు. ఈ పదం వాడితే ఏ పదం వాడితే ఆ కోణాలు తీసుకోవాలి. సపోజ్ ఆ 2 కోణాలు పూరక కోణాలు అనుకోండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ 90 అని తీసుకోవాలి. ఆ 2 కోణాలు సంయుగ్మ కోణాలు అని అనుకోండి, ఆ 2 కోణాలు మొత్తం 360 డిగ్రీలు అని తీసుకోవాలి. మరి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 180 డిగ్రీస్, ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 44. దీని నుండి ఇప్పుడు ఆల్ఫా కట్టాలి అనుకుందాం సార్. చూడండి, ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు మీరైతే కలపడాలు ఇవన్నీ చేస్తారు. నేనేం చెప్తాను చూడండి, మొదటిది కావాలి అంటే 2 కలిపి బై 2 చేయండి సార్. రెండోది కావాలి అని అంటే 2 తీసివేసి బై 2 చేయండి సార్. మరి ఇప్పుడు మనకు అడిగిన కోణాల్లో చిన్న కోణం ఎంత అన్నాడు. చిన్న కోణం అంటే ఇప్పుడు తీసివేస్తే వచ్చేదాన్ని చిన్న కోణం అంటాం సార్. ఓకేనా. కలిపితే వచ్చేది పెద్ద కోణం. కనుక ఇప్పుడు మనకు బి కావాలి సార్, చిన్న కోణం. కనుక ఆల్ఫా పెద్ద కోణం కావాలంటే ఆల్ఫా కట్టాలి, చిన్న కోణం కావాలంటే బీటా. మరి 180లో 44 తీసేద్దాం సార్. 180లో 40 తీస్తే 140, 140లో 4 తీస్తే ఓకేనా ఎంత అవుతుందండి? 136. అందులో సగం అంటే నీ ఆన్సర్ 2 6ల 12, 2 8ల అంటే ఏమొచ్చిందండి? 68 డిగ్రీలు. ఫస్ట్ ఆప్షన్ సార్. అలా నువ్వు పూరక కోణాలు మొత్తం అంటే 90 డిగ్రీలు చేయాలి, సంపూరక కోణాలు అంటే 180 చేయాలి, సంయుగ్మ కోణాలు అంటే 360. సపోజ్ 2 కోణాల నిష్పత్తి 2:3. 2 కోణాల నిష్పత్తి ఎంత? 2:3. ఆ 2 సంపూరక కోణాలు అయితే ఆ కోణాల మధ్య భేదం ఎంత అంటాడు. ఆ 2 సంపూరక కోణాలు అయితే ఆ కోణాల మధ్య భేదం. చూడండి సార్, సంపూరక కోణాలు అన్నాడు కాబట్టి ఇది ఆల్ఫా ఇది బీటా అనుకుంటే వాటి మొత్తం 180 అవ్వాలి. అంటే 2, 3, ఇది 2 పార్ట్స్ ఇది 3 పార్ట్స్ అంటే ఏమవుతుంది? 5 పార్ట్స్ 180 డిగ్రీస్ అయితే 5 పార్ట్స్ 180 డిగ్రీస్ అడిగితే భేదం అడిగాడు. అంటే ఆల్ఫా మైనస్ బీటా ఆర్ బీటా మైనస్ ఆల్ఫా అడుగుతున్నాడు. 3లో 2 తీస్తే 1 వాటా భేదం. ఎందుకు? ఇది 3 వాటాలు ఉంటుంది, ఇది 2 వాటాలు, భేదం 1 వాటా కాబట్టి 1/5 ఇంటూ 180 డిగ్రీస్ సార్. 5 1ల 5 3ల 15, 30, 5 6ల అంటే ఎన్ని డిగ్రీలు వచ్చిందండి? 36 డిగ్రీలు భేదం సార్. లేదు ఇదే చూడండి, 2 కోణాల నిష్పత్తి 2:3, వాటిని సంపూరక కోణాలు 180 అయితే అందులో చిన్న కోణం ఎంత అంటున్నాడు. ఇప్పుడే చేసాం సార్. సంపూరక కోణాలు అంటే ఈ 2 కలపాలి. కనుక 5 వాటాలు 180 అయితే ఓకేనా. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడండి మనకి? ఆ 2 కోణాల్లో చిన్న కోణం ఏది? 2 వాటాలు. కనుక ఎంత? తక్కువ బై ఎక్కువ ఇంటూ 180 డిగ్రీస్. మళ్ళీ సేమే 5 3ల 15, 30 ఉంటుంది, 5 6ల అంటే 36 రెళ్ళ 72 డిగ్రీలు సార్. ఓకేనా. అలా ఇప్పుడు ఇదే లెక్కలో మనము ఏ కాన్సెప్ట్ తీసుకున్నా లెక్క అయిపోతుంది సార్. సపోజ్ 2 కోణాల నిష్పత్తి 2:3 అవి ఓకేనా పూరక కోణాలు అయితే అంటే అప్పుడు పూరక కోణాలు అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని తీసుకోవాలి సార్. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అని 90. ఇప్పుడు ఇందులో చిన్న కోణం ఎంత అంటాడు. చిన్న కోణం అంటే ఇక్కడ చూడండి, 5 వాటాలు 90 డిగ్రీలు అయితే ఓకేనా 2 వాటాలు ఎంత? సేమ్. అంటే 5 వాటాలు ఎందుకు అన్నాము? ఇగో ఈ 2 3 కలిపితే ఓకేనా 5. కనుక 5 వాటాలు 90 అయితే 2 వాటాలు ఎంత? తక్కువ బై ఎక్కువ 2 చూడండి సార్ 2/5 ఇంటూ 90. 5 ఎక్కం సార్. 5 1ల 5, 40 ఉంటుంది, 5 8ల కనుక 18 రెళ్ళ 36 డిగ్రీలు. 18 రెళ్ళు ఎంత అండి? 36 డిగ్రీలు చిన్న కోణం. ఇలా పెద్ద కోణం అడగొచ్చు, భేదం అడగొచ్చు, ఏది అడిగినా సేమ్ కాన్సెప్ట్ సార్. ఒక ఇది దీనికోసం సార్. నెక్స్ట్ వన్ రెండో బిట్ అయిపోయింది సార్. మూడో బిట్కి వెళ్దాం.
ఇక్కడ చూడండి సార్, ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ సార్. కంపల్సరీగా టెట్లో బిట్ లేకుండా ఉండదు. ఒక క్రమషడ్భుజి యొక్క ప్రతి అంతర్కోణం ఎంత అన్నాడు. క్రమషడ్భుజి యొక్క ప్రతి అంతర్కోణం. ఇక్కడ నేను ఒక కాన్సెప్ట్ మీకు నేర్పుతాను సార్. నా కాన్సెప్ట్తో మొత్తం చేసి ఏంటో చూడండి. ఒక క్రమషడ్భుజాన్ని పక్కన పెడితే భుజాలన్నీ సమానంగా ఉండేటట్టు ఉంటే దాన్ని బహుభుజుల్లో 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాలు ఉంటే దాన్ని బహుభుజి అంటాము. త్రిభుజము, చతుర్భుజము, చతురస్రము, పంచభుజి, అష్టభుజి, నవభుజి, దశభుజి ఇవన్నీ కూడా బహుభుజులే. వాటి యొక్క భుజాలన్నీ సమానంగా ఉంటే వాటిని క్రమ బహుభుజులు అంటారు. భుజాలన్నీ సమానంగా ఉంటే దాన్ని ఏమంటాము? క్రమ బహుభుజులు అంటాం. మరి ఈ క్రమ బహుభుజుల్లో తీసుకున్నప్పుడు సంభావ త్రిభుజం తీసుకున్నాం సార్. చూడండి, ఫస్ట్గా సంభావ త్రిభుజంలో అన్ని భుజాలు సమానం. ఈ సంభావ త్రిభుజంలో అన్ని భుజాలు ఎలా ఉంటాయట? సమానం. కనుక ఇది ఒక క్రమ బహుభుజి సార్. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, లోపల ఉండే కోణాలని అంతర్కోణాలని, బయట ఉండే భుజం పొడిగించగా ఏర్పడే కోణాన్ని బాహ్య కోణం అని అంటాం సార్. ఈ లోపల ఉన్న ఈ 3 కోణాలని అంతర్కోణాలు అంటాం. భుజం పొడిగించగా ఏర్పడే కోణాన్ని బాహ్య కోణము అంటారు. ఇప్పుడు ఒక రేఖపై ఉన్న ఈ కోణం ఎప్పుడూ కూడా ఒక రేఖపై ఉన్న కోణాలు మొత్తము 180 డిగ్రీస్. ఇక్కడ చూడండి, ఒక బిందువు వద్ద ఒక రేఖపై ఉన్న కోణం ఎంత అంటే 180 డిగ్రీస్. ఇది బిట్ అడుగుతాడు సార్. సరళ రేఖపై ఒక బిందువు వద్ద కోణం ఎంత అని. దానిపై ఉండే కోణం 180 డిగ్రీస్. అలాగే ఇక్కడికి రండి సార్. ఒక భుజం పొడిగించగా ఏర్పడే బాహ్య కోణము ఈ అంతర కోణము ఈ రెండిటి మొత్తము ఎంత అంటే 180. ఎందుకు? ఒక రేఖ మీద ఉంది కాబట్టి. ఇది ఇప్పుడు మన కాన్సెప్ట్ సార్. అంటే ఇది బాహ్య కోణము, ఇది అంతర కోణం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంతా ఎందుకు చెప్తున్నామంటే, ఇక్కడ చూడండి సార్, ఒక త్రిభుజానికి తీసుకున్నా, ఒక చతురస్రానికి తీసుకున్నా, ఒక దీర్ఘ చతురస్రానికి తీసుకున్నా, ఒక బహుభుజికి తీసుకున్నా, వాటి కోణాల మొత్తము బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలు సార్. బాహ్య కోణాల మొత్తం ఎంత అండి? బిట్ అడుగుతాడు సార్. ఏ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తము ఎంత అని అడిగితే 360 డిగ్రీలు. అంటే త్రిభుజం యొక్క బాహ్య కోణాల మొత్తం అని అడిగినా 360, లేదా క్రమ షడ్భుజి యొక్క బాహ్య కోణాల మొత్తం అని అడిగినా 360. ఎన్న భుజాలు కలిగిన ఏ క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తమైనా 360. కనుక ఎన్న బాహ్య కోణాల మొత్తం ఎంత అంటే భుజాలు కలిగింది 360. మరి అప్పుడు ఒక్కొక్క బాహ్య కోణం ఎంత అని అడుగుతాడు. ఒక్కొక్క బాహ్య కోణము ఎంత? ఇది బిట్టు. అంటే 360 డిగ్రీలు బై ఎన్. ఒక్కొక్క బాహ్య కోణం ఎంత అంటే 360 డిగ్రీలు బై ఎన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బాహ్య కోణాల మొత్తం ఎంత? క్రమ షడ్భుజి యొక్క బాహ్య కోణాల మొత్తం ఎంత? 360. క్రమ షడ్భుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం ఎంత? చూడండి, 360 బై ఈ ఎన్ అంటే 6. కనుక ఇప్పుడు నీ ఆన్సర్ ఏమవుతుందంటే 6 1 6 60 డిగ్రీలు. ఇది ఒక్కొక్క బాహ్య కోణం. ఇది బాహ్య కోణం కాన్సెప్ట్ సార్. ఎన్ని భుజాలు కలిగిన బహుభుజి యొక్క బాహ్య కోణాలు మొత్తం ఎంత అంటే 360. ఒక్కొక్క బాహ్య కోణం ఎంత అంటే 360 బై ఎన్. ఈ రెండు గుర్తుంటే అది షడ్భుజ అయినా, నవభుజ అయినా, దశభుజ అయినా రాయొచ్చు సార్. రెండోది అంతర్కోణంకి వెళ్దాం సార్. ఇక్కడ అంతర్కోణాలు మొత్తం అంటే మొత్తంగా ఇలాంటివి ఉంటాయి కదా, ఈ కోణాలు మొత్తం తీసుకుంటే అంతర్కోణాలు కట్టొచ్చు సార్. అంతర్కోణాల మొత్తానికి సూత్రం 2n-4 ఇంటూ 90 డిగ్రీస్. అంతర్కోణాల మొత్తానికి సూత్రం ఏంటండి? అంతర్కోణాల మొత్తం ఇంటీరియర్ యాంగిల్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్. బాహ్య కోణం అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ సార్. అలాగే ఇక్కడ ఇంటీరియర్ అంతర్కోణాల మొత్తం ఎంత అంటే 2n-4 ఇంటూ 90 డిగ్రీస్. మరి ఇది ఎన్ భుజాలు కలిగిన ఏదైనా క్రమ షడ్భుజ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు సార్. చతురాస్రం అవ్వచ్చు. అన్ని సమాన భుజాలు గల బహుభుజి క్రమ బహుభుజి అంటామన్నాము. దాంట్లో 2n-4 ఇంటూ 90. ఇక్కడ ఎన్ భుజాలు కలిగిన అంతర్కోణాల మొత్తం. సపోజ్ ఇదే క్రమ షడ్భుజిలో చూడండి, ఈ షడ్భుజి అంటే 6 భుజాలు ఉంటుంది సార్. మరి ఇందులో 6 వేసామనుకో, 2 6 12, 12లో 4 తీరిస్తే 8, 8 9 72. అంటే ఏమొచ్చిందండి? 720 డిగ్రీలు సార్. ఇది క్రమ షడ్భుజి యొక్క అంతర్కోణాల మొత్తానికి సూత్రము. అందులో ఎన్ని వచ్చాయంటే 720 డిగ్రీలు. క్వశ్చన్ ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే ఒక్కొక్క అంతర్కోణం కావాలి అని అంటే ఇది ఇక్కడ చూడండి సార్. ఈ సూత్రం రాస్తాం కదా, 2n-4 ఇంటూ 90 డిగ్రీస్. అది ఒక్కొక్క అంతర్కోణం కావాలి అంటే మన సూత్రం ఏమవుతుందంటే 2n-4 ఇంటూ 90 డిగ్రీస్ బై ఎన్. ఇది గుర్తుంటే సరిపోతుంది సార్. 2n-4 ఇంటూ 90 బై ఎన్. అంటే ఇప్పుడు నీకు నేను 4 సూత్రాలు నేర్పాను. ఈ 4 బాగా వస్తే లెక్క అయిపోయింది సార్. ఏంటి సార్ ఆ 4 సూత్రాలు? బాహ్య కోణాల మొత్తం ఎంత? సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ 360 డిగ్రీస్. అలాగే ఒక్కొక్క బాహ్య కోణం ఎంత? 360 బై ఎన్. ఇది ఒక్కొక్క బాహ్య కోణం. అలాగే అంతర్కోణాల మొత్తం ఎంత? ఎన్ భుజాలు కలిగిన పటానికి అంతర్కోణాల మొత్తం 2n-4 ఇంటూ 90. ఒక్కొక్క అంతర్కోణం ఎంత? 2n-4 ఇంటూ 90 బై ఎన్.
ఇది ఒక్కొక్క అంతర్కోణానికి సూత్రం సార్. మరి ఇప్పుడు ఈ లెక్కలో ఒక్కొక్క క్రమ షడ్భుజి యొక్క ప్రతి అంతర్కోణం ఎంత అన్నాడు? ప్రతి అన్న ఒక్కొక్క అన్న ఒకటే. మరి షడ్భుజి అంటే ఎన్ని భుజాలు ఉంటాయండి? 6. కనుక ఇప్పుడు ఇందులో 6 వేసామనుకోండి సార్, 2 6లు 12, 12లో 4 తీస్తే 8, 8 ఇంటూ 90 పైన సార్. ఓకేనా? బై కింద ఎన్ ఎంత అండి? 6. మరి 3 రెళ్ళ 3 30ల. ఓకేనా? నెక్స్ట్ 2 1ల 2 4ల. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చేస్తాం చూడండి సార్, 2 రెళ్ళ ఇక్కడ చూడండి సార్, మనం రాస్తున్నప్పుడు 2 6లు 12, 12లో 4 తీస్తే 8, అలాగే 90 బై ఓకేనా ఎన్ విలువ వేసాం సార్, ఎన్ ఎంత అండి? 6. మరి ఇప్పుడు 3 రెళ్ళ ఓకేనా 3 30ల, 2 1ల 2 4ల, 4 3లు ఎంత అండి? 120. ఒక అంతర్కోణం ఎంత వచ్చిందంటే 120 డిగ్రీలు. ఇప్పుడు నీ క్వశ్చన్లో అదే అడిగాడు సార్, ఒక క్రమ షడ్భుజి యొక్క ప్రతి అంతర్కోణం ఎంత? 120 డిగ్రీలు. ఓకేనా? ఇది నీ కాన్సెప్ట్ సార్. మరి ఇప్పుడు లెక్కలో మనం ఒక క్రమ షడ్భుజి యొక్క ప్రతి అంతర్కోణం ఎంత అని అడిగాడు. ఇది అడిగినప్పుడు మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములాస్ ఇవన్నీ డైరెక్ట్గా అడిగితే రాయండి. ఇవి ఈ 4 ఫార్ములాలు. ఇది క్రమ షడ్భుజిలో అంతర్కోణాల మొత్తం ఎంత, ఒక్కొక్క అంతర్కోణం ఎంత, బాహ్య కోణాల మొత్తం ఎంత, ఒక్కొక్క బాహ్య కోణం ఎంత. ఇప్పుడు నేను నీకు సింపుల్గా ఒక ట్రిక్ చెప్తున్నాను చూడండి సార్. ఏదైనా క్రమ షడ్భుజి అన్నాడు కదా, ఇక్కడ చూడండి సార్, క్రమ షడ్భుజి నేను వేస్తున్నాను ఇక్కడ. ఇది క్రమ షడ్భుజి అనుకుందాం సార్, అన్ని భుజాలు సమానంగా ఉండే క్రమ షడ్భుజి. ఇందులో ఇప్పుడు మన కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ అడుగుతుంది ఏంటండి? ప్రతి అంతర్కోణం ఎంత, ఈ అంతర్కోణం ఎంతో కావాలి. ఓకేనా? ఒకసారి చూడండి సార్, ఒక భుజం పొడిగించగలపడే ఈ బాహ్య కోణము ఈ అంతర్భ కోణాలు మొత్తం ఎంత అన్నాను? 180 అన్నాను. ఇప్పుడు మనం అంతర్కోణాన్ని ఆల్ఫా అనుకుందాం, బాహ్య కోణాన్ని బీటా అనుకుందాం. ఈ రెండింటి మొత్తం ఎంత అండి? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయితే ఇప్పుడు నువ్వు ఆల్ఫా కనుక్కుంటే సరిపోద్దా? ఇప్పుడు అది ఎలా కడతానో చూడండి సార్, చాలా సింపుల్గా. ఇది క్రమ షడ్భుజి సార్, దీని యొక్క బాహ్య కోణం ముందు కట్టేద్దాం. బాహ్య కోణం కట్టాలంటే బాహ్య కోణాలు మొత్తం 360 డిగ్రీలు ఏ పాఠానికి అన్నాను. ఒక బాహ్య కోణం కావాలి కాబట్టి క్రమ షడ్భుజిలో భుజాలు ఎన్ కాబట్టి 360 బై చూడండి సార్, 360 బై ఎన్. ఎన్ అంటే ఎంత అండి? 6. అంటే ఎన్ని డిగ్రీలు వచ్చిందండి? 60 డిగ్రీలు. ఇది ఏంటండి? బీటా. బీటా ఎలా కట్టాము? 360 బై ఎన్ అంటే 60. మరి ఇప్పుడు ఈ 60 ఇక్కడ రాసామనుకోండి సార్, 60 డిగ్రీలు ఇది అయితే మరి ఇది ఎంత అవుతుంది? ఒక రేఖ మీద కోణం మొత్తం 180 కాబట్టి ఇక్కడ చూడండి, ఈ ఆల్ఫా ఈక్వల్ టు 180 మైనస్ బీటా దట్ ఈక్వల్ టు 180 మైనస్ 60 దట్ ఈక్వల్ నీ ఆన్సర్ 120 డిగ్రీస్. అంటే ఎప్పుడైనా అంతర్కోణం అడిగితే సూత్రం మర్చిపోయినా ముందు బాహ్య కోణం కట్టి 180లో తీసిస్తే సరిపోతుంది సార్. అలా రాస్తే మన ఆన్సర్ అయిపోతుంది. బాహ్య కోణాల మొత్తము అంతర్కోణాల మొత్తం అన్న ఇప్పుడు లెక్క చేయొచ్చు సార్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇదే క్రమ షడ్భుజిలో ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ఇలా తీసుకున్నాం అనుకోండి సార్, 1 minute. ఇక్కడ చూడండి సార్, క్రమ షడ్భుజి ఇలా తీసుకున్నాను సార్. ఈ క్రమ షడ్భుజిలో గల కర్ణాల సంఖ్య ఎంత అంటాడు? కర్ణాలు డయాగ్నల్స్, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అడుగుతాడు సార్. మరి ఈ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అంటే ఇలా వేసిన ఇవన్నీ డయాగ్నల్స్ ఏంటి సార్? ఓకేనా? ఎన్ని వస్తాయని అడుగుతాడు. నేను కొన్నే రాశాను ఇక్కడ. ఓకేనా? మరి ఆ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఎన్ భుజాలు కలిగిన క్రమ బహుభుజి గల కర్ణాల సంఖ్య ఎన్ ఇంటూ n-3/2. కర్ణాల సంఖ్యకి ఇది సూత్రం సార్, n ఇంటూ n-3/2. మరి ఇప్పుడు క్రమ షడ్భుజి అంటే n 6 కదా భుజాలు, కనుక 6 ఇంటూ 6 - 3 అంటే ఏమవుద్ది? 6. 6 - 3/2. 2తో కొడితే 2 1ల 2 3ల 3 3ల 9 ఉంటాయి సార్. క్రమ షడ్భుజికి గల ఓకేనా కర్ణాల సంఖ్య ఎంత అంటే 9. ఇది నీ కాన్సెప్ట్ సార్. నీకు మొత్తంగా 5 సూత్రాలు చెప్పాను. ఈ 5 నుండే బిట్ అడుగుతాడు సార్. నువ్వు ఇంకేది ఇచ్చినా క్రమ బహుభుజుల్లో పటంలో కాన్సెప్ట్ అయిపోయింది. ఎందుకు? 8th క్లాస్లో నీ బహుభుజుల కాన్సెప్ట్ సార్ ఇది. ఓకేనా? కంపల్సరీగా ఓ బిట్ అడుగుతున్నాడు. కారణం ఏంటంటే టెట్లో 8th నుండి కిందకి వెళ్తాడు సార్. మీరంతా లోయర్ బాగా చదివి 8th 6th 7th విడిచిపెడతారు, కానీ పై నుండి కిందకి రావాలి. 8th 6th 7thలో 8th ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు, తర్వాత 7th. మరి ఇది క్రమ షడ్భుజిలో గల బహుభుజుల సంఖ్య సార్. ఓకేనా? ఇప్పుడు బాగే ఉంది, కానీ మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఇప్పటికే. ఏంటంటే ఇక్కడ క్రమ షడ్భుజి అంటే 6 భుజాలు అన్నాం, ఇంకేమైనా ఉంటాయా? ముందు ఆ టెర్మినాలజీ తెలియాలి సార్. పంచభుజి ఏంటట? పంచభుజి. పంచ అంటే 5. ఓకేనా? షడ్భుజి, షడ్భుజి అంటే ఎన్ని భుజాలు ఉంటాయి? 6. ఓకేనా? నెక్స్ట్ సప్తభుజి. సప్త అంటే 7. సప్త సముద్రాలు అంటాం కదా, 7. అలాగే ఓకేనా? అష్టభుజి అంటే 8. నవ అంటే నవగ్రహాలు అంటాం కదా, 9. దశభుజి అంటే 10. దశావతారం అనగానే విష్ణుమూర్తి గుర్తు రావాలి, నువ్వు కమలాసన అనకూడదు.
ఓకేనా. దశావతారం అనగానే దశభుజి అంటే ఎంత 10. మరి ఇలా మనం తీసుకుంటే ఇవి భుజాల సంఖ్య ఆడు ఇవ్వడు సార్, మనమే తీసుకుంటే అప్పుడు కర్ణాల సంఖ్య కానీ అంతర్కోణాలు కానీ బాహ్య కోణాలు కానీ అడుగుతూ ఉంటాడు సార్. ఇది నీ కాన్సెప్ట్ సార్. ఓకేనా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ బిట్ చూద్దాం సార్. ఒక సమగణం కలిగి ఉండు అంచుల సంఖ్య అన్నాడు. సమగణం కలిగి ఉండే అంచుల సంఖ్య, ఇది త్రిప్రమాణ జామితి అంటాం సార్. ఓకేనా. ఇది 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతిలో ఉంది సార్. ఓకేనా. ఈ త్రిప్రమాణ జామితిలో సమగణం కలిగి ఉండే అంచుల సంఖ్య అన్నాడు. సమగణం అంటే ఎలా ఉంటుందో చూడండి సార్. ఇది అన్ని భుజాలు సమానంగా ఉండే ఇది సమగణం సార్. అంటే మన సిమెంట్ ఇటుకలు ఉంటాయి కదా, అది సమగణం. దీని నుండి ఏం అడుగుతాడు? తలాలు ఎన్ని ఉంటాయి, అంచులు ఎన్ని ఉంటాయి, శీర్షాలు ఎన్ని ఉంటాయి అని అడుగుతాడు సార్. తలము అంటే ఓకేనా ఈ ముందుండే ప్లేస్, ఓకేనా అది. అలాగే ఆ ఎడ్జ్, అంచంటిగా ఈ ఎడ్జ్ సార్, అంటే రెండు కలిసి ఉండే ఈ ఎడ్జ్ని ఎడ్జ్ అంటాం. ఇలా వచ్చింది కదా, ఇది ఎడ్జ్, ఇది నీ తలము. ఓకేనా. అలాగే శీర్షాలు, మూల వస్తాయి కదా గదులకి 4 వైపులా 4 మూలలు, వాటిని శీర్షాలను. మరి ఇప్పుడు ఇక్కడ ఈ 3 తీసుకుంటే గణంకి తీసుకున్నాం అనుకోండి సార్. ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి, ఈ గణానికి గల తలాలు ఓకేనా ఫేసెస్ ఎన్ని అంటాడు సార్? 6. ఎందుకంటే 4 పక్కలు వస్తాయి, పైన ఒకటి కిందన ఒకటి, కనుక తలాలు 4. నెక్స్ట్ రెండోది ఓకేనా శీర్షాలు. శీర్షాలు అంటే ఎన్ని వస్తాయంటే ఓకేనా శీర్షాలు ఎన్ని వస్తాయంటే 8. ఎందుకంటే కింద 4 పైన 4. అంచులు ఓకేనా ఎన్ని ఉంటాయి? ఓకేనా అంచులు ఎన్ని ఉంటాయంటే 12. ఎందుకంటే కింద భూమి కలిసేటప్పుడు భూమి గోడ కలిసేది ఒక అంచు, అలా కింద 4 అంచులు పైన 4 అంచులు 8 ప్లస్ పక్కన 2 గోడలు కలిసేది ఒక అంచు, అలాంటివి 4 మొత్తం కలిపి ఓకేనా 12 అంచులు వస్తాయి. మరి ఈ మూడింటి మధ్య రిలేషన్ ఆయిలర్ చెప్పాడు సార్. ఏంటా రిలేషన్ అంటే ఓకేనా F+V = E+2. F+ ఏమవుద్ది E+2. ఇదేంటి సార్ ఓకేనా రిలేషన్ ఆయిలర్ చెప్పి. అంటే ఫేసెస్ అంటే తలాలు, వెర్టిసెస్ అంటే శీర్షాలు, ఎడ్జెస్ +2. మరి ఈ ఫార్ములా దీనికి అవుతుందో లేదో చూద్దాం సార్. ఫేసులు 6 ప్లస్ వెర్టిసెస్ 8 14. ఇది 12 అంచులు ప్లస్ 2 కలిపితే 14 వచ్చింది సార్. కనుక ఈ ఫార్ములాలో ఏదైనా ఒక 2 3 5 2 ఇచ్చి ఎడ్జెస్ అడగొచ్చు, లేదా ఎడ్జెస్ వెర్టిసెస్ ఇచ్చి ఫేస్లు అడుగు. ఏది ఇచ్చాడో అవి అందులో ప్రతిక్షేపించి మిగిలిన విలువని కట్టడానికి ఇది ఉపయోగపడుతుంది సార్. ఒకవేళ ఇండివిజువల్గా ఇలా అడిగితే సమగణంకైనా దీర్ఘగణంకైనా ఒకటే కాన్సెప్ట్. తలాలు 6, శీర్షాలు 8, అంచులు 12. అదే ఓకేనా చూడండి స్తూపంకి వచ్చామనుకోండి సార్. ఓకేనా స్తూపానికి గల తలాలు ఎన్ని అంటాడు? 3 సార్. ఇలా పై తలము, కింద తలము, పక్క తలము, కనుక తలాలు ఎన్ని అంటే ఇక్కడ 3 వస్తున్నాయి సార్. ఓకేనా మిగతావి ఇక్కడ అంచులు ఇవన్నీ మనకి కాన్సెప్ట్ కాదు సార్, తలాలు ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా అలా గోళం తీసుకున్నాం అనుకో, ఒకే ఒక తలం ఉంటుంది గోళానికి. ఎందుకంటే అదే సంపూర్ణ తలము, అదే ప్రక్క తలము, అదే సమతలం. కనుక సమతలం అనేది ఉండదు. సమతలం అంటే ఇలా ఉండాలి బల్లపరుపుగా, కనుక ఆ తలం ఉండదు. కాబట్టి దానికి ఓన్లీ తలాలు ఎన్ని అని అంటే ఓకేనా గోళానికి ఓకేనా ఒకటే. అలాగే మనం శంకు తీసుకున్నాం అనుకోండి, దీనికి తలాలు ఎన్ని అని అంటాడు? శంకుకి కింద వృత్తాకారం ఒక తలం సార్, ఇది ఒక తలము, అంటే రౌండ్గా ఈ సైడ్ వంపుగా ఉండేది, కనుక 2 తలాలు. చూసారు కదా ఇప్పుడు ఒక్కొక్కటి తగ్గాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి గణానికి దీర్ఘగణానికి 6, నెక్స్ట్ స్తూపానికి 3, గోళానికి 1, శంకువుకి 2. ఇవి అడుగుతూ ఉంటాడు సార్ తలాలు అంచుల మధ్య రిలేషన్. ఆ రిలేషన్లో ఏదైనా కావాలంటే ఇగో ఇది వాడుతూ ఉంటాడు. F+V = E+2. ఇది ఎవరు చెప్పారంటే ఆయిలర్. అలా ఇప్పుడు రండి సార్, సమగణం యొక్క అంచుల సంఖ్య ఎంత అన్నాడు? 12 సార్. అయిపోయింది సార్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి స్తూపాకార గొట్టం యొక్క నిలువు కోత ఏర్పరచు ముఖము ఆకృతి ఎంత అన్నాడు? ఓకేనా మీరు సినిమా డైలాగులు చూస్తూ ఉంటారు కదా, అడ్డంగా నరికేస్తాను అమ్మతోడు అని ఎన్టీఆర్ డైలాగో, నిలువుగా నరికేస్తానని. అలా ఇక్కడ కూడా ఓకేనా కాన్సెప్ట్లో నిలువు కోత అడ్డు కోత ఉంటుంది. దాన్నే మనం బయాలజీలో ఆకు అడ్డు కోత, ఆకు నిలువు కోత అనే నిర్మాణాలు మనం 10th క్లాస్లో చూసుంటాం. అదే కాన్సెప్ట్ ఇక్కడ మన త్రిప్రమాణ చిత్రాలకు కూడా నిలువు కోత అడ్డు కోత ఉంటుంది. ఇక్కడ మొత్తంగా నీకు 3 కాన్సెప్ట్లు వస్తే ఓ బిట్ కంపల్సరీ టెట్లో ఒక మార్క్ నీ దగ్గర ఉంటుంది సార్. ఏంటవి? ఓకేనా ఒకటో చూడండి స్తూపాకార గొట్టం యొక్క నిలువు కోత ఏర్పరచు ముఖ ఆకృతి అని అడిగాడు. ఓకేనా ముందు దానికి వెళ్ళే ముందు మనం కొన్ని చూద్దాం సార్. ఓకేనా ఘనం తీసుకుంటే
ఇలా చూడండి సార్ ఒకసారి, ఇలా పైనుండి కోస్తే నిలువుగా ఒకవేళ నీ తలపేద నుండి కాలు వరకు కోస్తే అది నిలువు కోత. అలా కాకుండా నీ పొట్ట దగ్గర నాభిని కట్ చేస్తూ గీసావనుకో అది అడ్డు కోత. ఇది నిలువు కోత సార్. ఓకేనా, ఇలా కోస్తే అది అడ్డు కోత. అలా కోసినప్పుడు దాని ఆకారం ఏమొస్తుంది అని అంటున్నాడు సార్. ఓకేనా, ఘనాన్ని కోసామనుకోండి సార్, ఘనాన్ని కోసేటప్పుడు ఇక్కడ నిలువు అడ్డు అన్నీ రాసేద్దాం సార్. ఇది నిలువు, ఇది అడ్డు అని రాద్దాం. ఓకేనా, టేబుల్. అలా మనం రాస్తుంది ఏంటండి, ఘనం. సమఘనం అంటాం సార్ దీన్ని. సమఘనం నిలువు కోత కోస్తే ఏమొస్తుంది, ఓకేనా, చతురస్రము. సమఘనం నిలువు కోత కోస్తే ఏమొస్తుందట, చతురస్రము. అడ్డు కోత కోసినా ఏమొస్తుంది, ఓకేనా, చతురస్రము. ఓకేనా, ఇది ఒకటి గుర్తుండాలి. రెండోది దీర్ఘఘనము. దీర్ఘఘనం. ఓకేనా, దీన్ని కోస్తే ఏమొస్తుంది, నిలువు కోత కోసినా దీర్ఘఘనం అంటే ఎలా ఉంటుంది, ఇది పొడవుగా ఇలా వచ్చి ఎలా వస్తుంది కదా, ఇలా. ఓకేనా, ఇలా కోసినా ఇలా కోసిన. చాలామంది ఇలా కోస్తే చతురస్రం వస్తుంది అనుకుంటారు, కానీ చతురస్రం రాదు సార్. ఎందుకు, ఈ వెడల్పు ఈ ఎత్తు వేరు సార్. వెడల్పు ఎత్తు సమానం కాదు, కనుక ఇక్కడ కూడా ఆన్సర్ ఏమొస్తుంది, దీర్ఘఘనము. నిలువు కోత దీర్ఘఘనమే. ఓకేనా, దీర్ఘ చతురస్రము. అలాగే నిలువు కోత అడ్డు కోత కూడా దీర్ఘ చతురస్రమే. ఓకేనా, ఏంటట, సమఘనం యొక్క నిలువు కోత చతురస్రమే, అడ్డు కోత చతురస్రమే. దీర్ఘఘనం యొక్క నిలువు కోత దీర్ఘ చతురస్రమే, అడ్డు కోత దీర్ఘ చతురస్రమే. నెక్స్ట్ స్తూపం. ఇప్పుడు నీకు అడిగిన బిట్ సార్, స్తూపం ఉంది సార్. స్తూపం ఎలా ఉంటుందండి, ఇలా. ఓకేనా, ఇక్కడ ఈ లేంగాన్ని నీకోసం వేస్తున్నాను సార్. ఇలా స్తూపం ఎలా ఉంటుంది. మరి ఇప్పుడు స్తూపం యొక్క నిలువు కోత కోసాం, ఇలా కోస్తే ఇలా వంపుగా వస్తుంది సార్. నువ్వు ఈ వంపు అడగట్లేదు, ఇక్కడ వచ్చే ఆకారం. ఇక్కడ వచ్చే ఆకారం అంటే ఏమవుద్ది చూడండి, ఇలా ఈ పొడవు ఉంటుంది, ఈ పొడవు ఉంటుంది, ఇక్కడ వ్యాసం, ఈ కింద వ్యాసం. అంటే నీ బొమ్మ ఏమవుతుందంటే, ఇక్కడ తీసిన ముక్క ఇలా తీసుకుంటే ఇది నీ బొమ్మ సార్. అంటే ఏమొచ్చిందండి, దీర్ఘ చతురస్రం. స్తూపం యొక్క నిలువు కోత ఏమవుతుంది, దీర్ఘ చతురస్రం. అలాగే అడ్డుకోత ఏమవుతుంది, స్తూపం యొక్క అడ్డుకోత అంటే ఇలా కోసేది. అలా కోస్తే ఏమవుతుందంటే చక్రాల్లా వస్తుంది సార్, అంటే వృత్తం వస్తుంది. ఓకేనా, వృత్తం. ఓకేనా, అడ్డుకోత ఏంటంటే వృత్తం, నిలువు కోత దీర్ఘ స్తూపానికి. ఓకేనా, శంకుకు వద్దాం సార్. శంకు యొక్క నిలువు కోత ఏమొస్తుంది, ఓకేనా, శంకు తీసుకున్నాం అనుకోండి, ఇలా శంకు తీసుకుంటే దీని నిలువు కోత ఇలా కోసామనుకోండి సార్, అప్పుడు ఆ పటం ఏం ఏర్పడుతుందండి, ఇలా వచ్చి ఇలా ఇలా. కనుక అది ఏమొచ్చిందండి, ఓకేనా, త్రిభుజం. ఏమొచ్చిందండి, త్రిభుజం సార్. నిలువు కోత ఏంటి అని అడుగుతాడు, త్రిభుజం. మరి అడ్డకోత ఏంటి, ఇలా ఇలా కోస్తే ఏమొచ్చిందండి, వృత్తం. వృత్తం. ఓకేనా, శంకుకి. నెక్స్ట్ గోళం. గోళం ఉందనుకోండి సార్, గోళం యొక్క నిలువు కోత ఏమవుతుంది, ఓకేనా, గోళం తీసుకుంటే ఇలా. ఓకేనా, ఇదే కదా ఇక్కడ వేయలేము సార్, ఇలా గోళం ఉంటుంది అనుకుందాం. ఓకేనా, ఈ గోళం యొక్క నిలువు కోత అడ్డు కోత రెండు కూడా శంకుకి త్రిభుజము వృత్తము అన్నాం సార్. ఓకేనా, ఇప్పుడు మనం గోళం కోసం మాట్లాడదాం. గోళానికి అడ్డంగా కోసినా నిలువుగా కోసిన ఏమొస్తుందండి, వృత్తమే. గోళంకి వృత్తము. ఓకేనా, ఇక్కడ కూడా ఏమవుతుందండి, వృత్తం. చూసారా, మీ కాన్సెప్ట్ ఎందుకు ఇప్పుడు అడుగుతాడంటే 1 2 3 4 5. ఓకేనా, 5 ఇటు 5 5 ఓకేనా, 5 రెళ్ళు ఎన్ని వచ్చాయి, 10 బిట్లు. ఇందులో ఒక బిట్ అడగడం వల్ల నువ్వు ఏదో ఒకటి రాసేస్తావు. కనుక బొమ్మ అక్కడికక్కడ నువ్వు వేసుకొని ఒకసారి నేను చెప్పిన కాన్సెప్ట్ వాడితే సరిపోతుంది. గోళం తీసుకున్నాం, దాని యొక్క అడ్డుకోత వృత్తమే, నిలువు కోత వృత్తమే. శంకు తీసుకున్నాం, త్రిభుజం. ఓకేనా, ఇక్కడ త్రిభుజం వచ్చింది, ఇలా అడ్డంగా కోస్తే ఏమొచ్చిందండి, వృత్తం. ఇది కాన్సెప్ట్ సార్. ఓకేనా, నెక్స్ట్ మనం ఇప్పుడు మన లెక్కలోకి వెళ్దాం సార్. ఓకేనా, ఇక్కడికి వద్దాం. స్తూపాకార గొట్టం యొక్క నిలువు కోత ఏర్పరిచే ముఖ ఆకృతి అన్నాడు. ఓకేనా, ఇక్కడ ముఖమని నిన్ను కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇస్తాడు. ఎక్కువగా మరీ డెప్త్గా ఆలోచించి కూడా సార్, ఇది ఎలిజిబిలిటీ టెస్ట్, చాలా సింపుల్గా ఉంటుంది. ఇగో ఇప్పుడు ఇలా కోసామనుకోండి సార్, ఇలా కోస్తే మనకి ఈ అంచు వస్తుంది, ఎలా ఇలా ఇలా వస్తుంది సార్. ఇప్పుడు ఆడు అడిగింది ఇగో ఇది, ఈ ముక్క ఇక్కడ అవతల వైపు ఉండే ఈ ముక్క. ఓకేనా, ఇలా కలిపితే ఏ ఆకారం వచ్చిందండి, దీర్ఘ చతురస్రం సార్. అంటే మనం ఇక్కడ 3D పిక్చర్ వేయలేదు, చూపిస్తాను. ఓకేనా, నెక్స్ట్ దేంట్లో మనం ఈ బోర్డుని కూడా యూజ్ చేయడం ఇదే మొదటి కాబట్టి నేను ఇంకా 3 డైమెన్షన్లు వాడడం లేదు కాబట్టి అవి వాడేటప్పుడు నీకు చూపిస్తాను. కనుక ఇప్పుడు ఆన్సర్ స్తూపాకార గొట్టం యొక్క నిలువు ఆకృతి ఏమవుతుందండి, దీర్ఘ చతురస్రం సార్. ఓకేనా, ఇవి ఆకృతులు సార్. ఇప్పుడు నేను మరో కాన్సెప్ట్ దీనికి రిలేటెడ్ టాపిక్ని ఇక్కడే మీకు చూపిస్తాను సార్. ఎందుకంటే మన కాన్సెప్ట్లో తక్కువ టైం ఉంది కాబట్టి ఇక్కడే మీకు మార్కులన్నీ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఇదే కాన్సెప్ట్ మీద ఇంకోటి ఏంటి, నీడలో అడుగుతాడు సార్. ఓకేనా, నీడ అంటే ఓ బొమ్మ పెట్టి దాని మీద లైటింగ్ వేస్తే మనకు నీడలు పడుతూ ఉంటాయి కదా. మన నీడ కూడా 3 సార్లు ఒకలా కనబడుతుంది. మనకన్నా పొట్టిగా నీడ పడుతుంది, మనకన్నా పొడవుగా నీడ పడుతుంది, మనం ఎంత ఉంటే అంతే నీడ పడుతుంది. అయితే ఇక్కడ మనకి ఎంత పొడవు వెడల్పు పని కాకుండా నీడలు ఎలా ఇస్తాడంటే చూడండి, ఓ ఘనం తీసుకున్నాం అనుకోండి సార్.
ఓకేనా. ఘనం తీసుకుంటే ఈ ఘనానికి ఓకేనా ఓ లైటింగ్ వేస్తే దాని యొక్క నీడ ఏ ఆకృతిలో వస్తుంది అంటాడు. ఓకేనా. నీడ అంటే షాడో. ఓకేనా. ఆ షాడో ఎలా ఉంటుందంటే చతురస్రం. ఆ షాడోకి సమగణానికి అయితే ఏమొస్తుందండి, చతురస్రం సార్. ఓకేనా. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఒక కాన్సెప్ట్ అని తెలిసింది కదా మీకు, ఘనము. ఓకేనా. ఘనానికి నీడ ఏమవుద్దండి, నీడ. ఓకేనా, చతురస్రం. ఇక్కడ నీకు ఒకటి చెప్తాను సార్ సీక్రెట్, అది నీకు మళ్ళీ కంఠస్థ పెట్టగలి. ఏంటది, ఏ పటానికైనా నువ్వు నిలువు కోత ఏదైతే కోస్తున్నావో ఆకారం ఏదైతే వస్తుందో అదే నీ నీడ సార్. ఓకేనా. అలా ఘనానికి ఏమొచ్చింది మనకు, నిలువు కోత చతురస్రం, కనుక నీడ కూడా చతురస్రం. అలాగే ఇప్పుడు దీర్ఘఘనం తీసుకున్నాం అనుకోండి, నిలువు కోత ఏమొచ్చిందండి మనకి, దీర్ఘఘనంకి ఇది దీర్ఘ చతురస్రం వచ్చింది సార్. ఇగో ఇక్కడే ఉంది బోర్డు మీద దీర్ఘచతురం, కనుక నీడ కూడా దీర్ఘ చతురస్రమేంటి సార్. అలాగే స్తూపం తీసుకున్నాం సార్, స్తూపం. ఓకేనా. స్తూపం నిలువు కోత ఏమొచ్చిందండి మనకి, ఓకేనా. స్తూపం యొక్క నిలువు కోత దీర్ఘ చతురస్రమే వచ్చింది. ఓకేనా. కనుకే దీర్ఘ చతురస్రం అది కూడా. అలాగే గోళం తీసుకున్నాము సార్. ఓకేనా. మార్చాను లైన్, చూడండి లైన్గా నేర్చేస్తామని గోళం ఇచ్చాను. గోళంకి ఏమొచ్చింది, నిలువు కోత వృత్తం. అలాగే ఇప్పుడు శంకు చివరికి రాశాను చూడు, నీకు అర్థం అవ్వాలి. శంకు యొక్క నీడ ఏమవుద్ది, నిలువు కోత ఏమొచ్చిందంటే శంకుకి త్రిభుజం, కనుక ఇక్కడ కూడా త్రిభుజమే వస్తుంది. ఇవే నీడలు సార్. అంటే నిలువు కోతే మనకి ఏం కింద వచ్చాయండి, నీడల కింద. ఇదో బిట్ అడుగుతాడు సార్. ఓకేనా. ఈ కాన్సెప్ట్ మీద మీకు అడిగే బిట్స్ అవి. నెక్స్ట్ బిట్స్ చూద్దాం సార్. ఈ క్రింది వాటిని జతపరచండి అన్నాడు సార్. మినిట్. ఇక్కడ చూడండి సార్, ఈ క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ బహుభుజులు ఇచ్చాడు, సౌష్ఠవ రేఖలు ఇచ్చాడు. అసలు సౌష్ఠవం అంటే ఏంటి, ఇది ఒక లెసన్ సార్. ఓకేనా. సౌష్ఠవం మనము 2-3 రకాలుగా చెప్తాం. ఒకటి ఏంటది, ఒకటి రేఖా సౌష్ఠము. ఓకేనా. రెండోది ఓకేనా బిందు సౌష్ఠవం. మూడోది భ్రమణ సౌష్ఠవం అంటాం. ఈ మూడిట్లో మొదటి దాన్ని ఇక్కడ మాట్లాడుతాను సార్. మిగతా 2 మళ్ళీ మీకు బిట్స్ వచ్చాయి, అక్కడ మాట్లాడదాం సార్. ఇక్కడ ఫస్ట్ వన్, సౌష్ఠవ అంటే ఏంటి, అసలు సౌష్ఠవం అంటే ఏంటి సార్. ఓ మనిషి సౌష్ఠంగా ఉన్నాడు అని అంటాం, అందంగా ఉన్నాడు అని చెప్తావు. అసలు ఆ మనిషి అందంగా ఉండడం అంటే కల్లో లేదా తెల్లగా ఉండడమో, హెయిర్ ఎక్కువ ఉండడమో, పొడవుగా ఉండడమో కాదు సార్. మన సౌష్ఠవం అంటే అర్థం ఏంటంటే ఓ వ్యక్తిని ఒకనా నిలువుగా ఇలా కట్ చేసాం అనుకోండి సార్. ఓకేనా. ఇటువైపు భాగము ఇటువైపు భాగం అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ 2 సర్వసమాన భాగాలుగా విభజించబడితే అది సౌష్ఠవము అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సమబాహు త్రిభుజం తీసుకున్నాం అనుకోండి. ఏ త్రిభుజం అండి, సమబాహు త్రిభుజం. అన్ని భుజాలు సమానం. ఇలా దీన్ని చూడండి సార్, ఇలా 2గా కట్ చేస్తున్నప్పుడు ఇటువైపు భాగం ఎలా ఉంటుందో ఇటువైపు భాగం అలా ఉండదు. 2 సర్వసమాన పటాలుగా విభజించే ఏ రేఖనైనా డాష్ అంటారు అని అడుగుతాడు. ఓ పటం యొక్క 2 సర్వసమాన భాగాలుగా విభజించే రేఖను ఏమంటారు, సౌష్ఠవ రేఖ లేదా సౌష్ఠవ అక్షము అంటారు. సౌష్ఠవ రేఖ లేదా సౌష్ఠవ అక్షము అంటారు. ఓ పటానికి సౌష్ఠవ అక్షం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే అది 1 ఉండొచ్చు, అనంతం ఉండొచ్చు, 2, 3 ఉండొచ్చు. అందుకే ఇక్కడ లెసన్ స్టార్ట్ అయింది సార్. సౌష్ఠవ అక్షాలు ఒకనే ఎన్ని ఉంటాయి అని అడుగుతూ ఉంటాడు. అలా ఇది సంభావ త్రిభుజానికి ఇగో చూడండి, శీర్షం నుండి ఇలా గీసాను కదా, ఇది ఒక సౌష్ఠవ అక్షం. ఒకవేళ ఇలా కూడా గీసినా ఇది సౌష్ఠవ అక్షమే, ఇలా గీసినా ఇది సౌష్ఠవం. కనుక సమబాహు త్రిభుజానికి ఎన్ని సౌష్ఠవ అక్షాలు గీయగలము, 3 సౌష్ఠవ అక్షాలు ఎన్ని గీయచ్చు అంటే సంభావ త్రిభుజంకి. ఈక్విలేటర్ ట్రయాంగిల్కి సౌష్ఠవ అక్షాలు ఎన్ని గీయచ్చు, 3. అలాగే సమద్విబాహు త్రిభుజం చూడండి, ఎక్కువ మంది తప్పు చేసే బిట్ ఇదే అడుగుతాడు. సమద్విబాహు త్రిభుజానికి అంటే 2 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి 2 గీస్తామని రాయతారు, కానీ 2 కాదండి, ఒకే ఒకటి గీయగలం. ఇటు ఇటు సమానంగా ఉండేటట్టు సమద్విబాహు త్రిభుజం. ఓకేనా. ఎన్ని గీయచ్చు అంటే 1. నెక్స్ట్ విషమబాహు త్రిభుజం. ఓకేనా. అన్ని భుజాలు వేరువేరుగా ఉన్నాయి సార్. ఇలా ఉంటే దీనికి సౌష్ఠవ అక్షాలు 0 గీయలేము అనే భాషని మన భాషలో 0గా చెప్తాం సార్. కనుక త్రిభుజం యొక్క సౌష్ఠవాక్షాలు అయిపోయాయి సార్. ఇక్కడ ఇది భుజాలు సమానంగా ఉండే సంభావ త్రిభుజం అన్నాం కదా, దీన్ని బహుభుజి అనొచ్చా. మరి ఆ బహుభుజి అన్నప్పుడు ఒకవేళ అది క్రమ బహుభుజి కాబట్టి దీనికి 3 గీసాం, 3 భుజం. చతురస్రం కూడా 4 సమాన భుజాలు ఉంటాయి కాబట్టి దానికి కూడా సౌష్ఠవాక్షాలు ఎన్ని గీయచ్చు అంటే 4. చతురస్రానికి గల సౌష్ఠవాక్షాలు ఏంటంటే 4. అలా ఇప్పుడు భుజాలు సమానంగా ఉండే క్రమ బహుభుజిలో అది అష్టభుజ అయితే 6, అష్టభుజ అయితే 8, షడ్భుజ అయితే 6, పంచభుజ అయితే 5. మనకు బిట్టి ఏం అడిగాడు టెట్లో, ఎన్న భుజాలు కలిగిన క్రమ బహుభుజిలో సౌష్ఠవాక్షాలు ఎన్ని అన్నాడు. ఎన్న భుజాలు గల క్రమ బహుభుజిలో సౌష్ఠవాక్షాలు ఎన్ని అన్నాడు, ఎన్నే ఉంటాయి. ఓకేనా. ఎన్న భుజాలు గల సౌష్ఠవాక్షాలు ఏంటంటే ఎన్నే. మరి ఇప్పుడు ఇక్కడ తీసుకుందాం సార్, ఒకసారి చూడండి. అన్ని క్రమ అనే ఇచ్చాడు. క్రమ షడ్భుజికి ఎన్ని ఉంటాయి, ఏకి ఆన్సర్ క్రమ షడ్భుజి కాబట్టి 6. అంటే ఏకి 4వ ఆప్షన్ ఎక్కడ ఉందో అది మీ ఆన్సర్ సార్. 1వ ఇక్కడ 1 ఉంచండి, ఏకి 4 అని. అంటే ఇప్పుడు
మీకు తెలియడం వల్ల ఒక్క దాంట్లో ఆన్సర్ టికెట్స్ అలా కాకుండా ఎత్తుక్కొని అన్ని మ్యాచింగ్ చేసినా అవుతాయి. చూడు, చతురస్రానికి 4 ఉండాలి. ఓకేనా, చతురస్రానికి 5 ఆప్షన్ సరిపోయిందా లేదండి? ఓకే, నీకు క్రమ పంచభుజికి 5 ఉండాలి, అంటే సికి 1 ఉండాలి. 1 సమత్రిభుజానికి ఎన్ని? 3. కనుక డీకి 3 ఉండాలి. ఆప్షన్ చూడండి సార్, అన్నీ రైటే. అంటే మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే ఇది అవుతుంది. కానీ కొంతమంది ప్రీవియస్ బిట్లను బిట్ టు నేర్స్తారు. అలా బిట్ టు నేర్చొచ్చు, కానీ కాన్సెప్ట్ అక్కడ చెప్పేటట్టు ఆ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి సార్. కనుక ఇప్పుడు నేను నీకు ఈ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి కారణం ఏంటంటే, ఇది ప్రీవియస్ బిట్లు అనుకుంటూ చేస్తున్నావు, దానివల్ల టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చాలి. మరి ఇక్కడ నేను ఇప్పుడు ఒకే ఒక కాన్సెప్ట్ చెప్పాను. సౌష్ఠవాక్సం అంటే 2 సర్వసమాన పటాలుగా విభజించాలి. ఒకవేళ నీకు ఆ పటానికి తెలియదు అనుకో, నువ్వే గీసేస్తుండాలి. ఇక్కడ నేను కొన్నే చెప్పాను. ఒక త్రిభుజానికి, సమబాహు త్రిభుజానికి, సమద్విబాహు త్రిభుజానికి, విషంబాహు త్రిభుజానికి, చతురస్రానికి వీటికే చెప్పాం. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఎలాంటి బిట్లు అడుగుతున్నాడు. ఓకేనా, ఆల్ఫాబెట్ లెటర్స్ ఉన్నాయి కదా, ఏ నుండి జెడ్ వరకు, వాటికి సౌష్ఠవాక్షాలు ఎన్ని ఉంటాయి అని అడుగుతాడు. ఏ అనే అక్షరానికి సౌష్ఠవాక్షాలు ఎన్ని ఉంటాయి? 1. ఓకేనా, ఇలా పైనుండి ఎన్ని గీయచ్చు? 1. అలా బి అనే ఇది అక్షరానికి సౌష్ఠవాక్షాలు ఎన్ని గీయచ్చు? అడ్డంగా 1. ఓకేనా, ఇలా మనం సౌష్ఠవాక్షాలు గీయచ్చు. అలా మనము రాసుకుంటూ వెళ్ళిపోతే మనకు అడిగేది చూడండి, 0 లేదా వృత్తానికి గల సౌష్ఠవాక్షాలు ఎన్ని ఉంటాయి? అనంతం. ఓకేనా, సారీ, చూడండి సార్. నెక్స్ట్ ఇక్కడ మనం ఇలా రాస్తూ ఉన్నప్పుడు ఒక సౌష్ఠవాక్షం ఉన్నవి చూసాము, అనంతం సౌష్ఠవాక్షాలు ఉన్నవి చూసాం. హెచ్చు, ఈ హెచ్ అనే అక్షరానికి చూడండి 1, 2. హెచ్ అనే అక్షరానికి గల సౌష్ఠవాక్షాలు ఎన్ని అంటాడు? 2. ఓకేనా, ఇలా 2 ఉండేవి సౌష్ఠవాక్షాలు కూడా గీయచ్చు సార్. ఇవి మనము మన దీంట్లో. అలా కాకుండా నిత్య జీవితంలో కొన్ని అడుగుతున్నాడు సార్. ఓకేనా, డబుల్ డంబెల్ అంటాడు. ఏంటంట? డబుల్ డంబెల్. చూడండి, ఇలా ఉంటుంది సార్ డబుల్ డంబెల్ అంటే. ఓకేనా, ఇది 4 డంబెల్స్ సార్. ఓకేనా, ఇది మరి డబుల్ డంబెల్ అంటే ఇగో ఇది డబుల్ డంబెల్. మరి ఈ డబుల్ డంబెల్ నేను కరెక్ట్గా రాయలేదు, కానీ చూడండి ఇటు సేమే ఉంటుంది. అంటే ఎన్ని గీయచ్చు? 1, ఇలా 1. అంటే ఎన్ని గీయచ్చు అండి? డబుల్ డంబెల్కి 2. దీనికైతే ఎన్ని గీయచ్చు? 1, 2, 3, 4. ఓకేనా, దానికైతే 4 గీయచ్చు సార్. దీనికైతే ఎన్ని గీయచ్చు చూడండి సార్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 2 అన్నాము, అక్కడ 4. అలాగే రావి ఆకు అంటాడు సార్. ఓకేనా, రావి ఆకు ఎలా ఉంటుందో చూడండి సార్. ఇలా ఉందనుకోండి, దీన్ని కరెక్ట్గా గీయలేదు, కానీ పై భాగము కింద భాగము రావి ఆకు ఒకలాగే ఉంటుంది. కనుక సౌష్ఠవాక్షం ఎన్ని గీయచ్చు అంటే 1 రావి ఆకుకి. అలాగే కొండ, మనం కొండ వాటర్కి పడుతుంటాం కదా, ఆ కొండకి సౌష్ఠవాక్షాలు ఎన్ని ఉంటాయి అంట. ఓకేనా, 1. కొండకి సౌష్ఠవాక్షాలు ఎన్ని అని ఎలా అడుగుతాడు. అలాగే గాలిపటానికి గల సౌష్ఠవాక్షాలు ఎన్ని అంటాడు. ఓకేనా, గీయలేమని చెప్పేస్తారు చాలామంది. గాలిపటం అంటే ఇగో ఇలా ఉంటుంది. ఓకేనా, గాలిపటానికి ఎన్ని గీయచ్చు అంటే 1. కారణం ఏంటంటే ఇలా గీస్తే అది మీద తక్కువ, కింద అయితే ఎక్కువ అయిపోద్ది. కనుక 1 గాలిపటం. ఇలా సౌష్ఠవాక్షాలు గీయచ్చు సార్. ఓకే, ఇది నెక్స్ట్ వన్ చూద్దాం సార్. మరి కొన్ని తర్వాత చేద్దాం. ఓకేనా, ఇక్కడ చూడండి, గీత మరియు లక్ష్మి ఒక ఆటలో గెలిచిన సొమ్ము 3:4 నిష్పత్తిలో పంచుకొనగా గీతకు 450 వచ్చిన మొత్తం ఆటలో గెలిచిన సొమ్ము ఎంత? ఇంతకుముందు ప్రీవియస్ బిట్లో ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇక్కడ అదే కాన్సెప్ట్ మళ్ళీ ఆ వీడియో చూసి ఇక్కడ చూసుకోండి సార్. 3:4 అన్నాడు కదా, మరి ఇక్కడ చూడండి సార్, గీత మరియు లక్ష్మిలు ఇద్దరు 3:4 నిష్పత్తిలో పంచుకున్నారు. గీతకు 450 వచ్చింది, అంటే గీతకు ఎన్ని వాటాలు? 3. నెక్స్ట్ లక్ష్మికి 4 వాటాలు. కనుక ఈ 3 వాటాలు 450 అయితే మొత్తం సొమ్ము ఎంత అన్నాడు. ఎన్ని వాటాలండి? 7 వాటాలు ఎంత? ఇది నీ క్వశ్చన్. కనుక ఇప్పుడు 3 వాటాలు 450 అయితే ఇది గీతకి. మరి లక్ష్మికి ఎంత అని అడిగితే 4 వాటాలు కడతాం. ఓకేనా, లేదు ఇంకా మొత్తం ఎంత అన్నాడు కాబట్టి ఎన్ని వాటాలు కట్టాలి? 3, 4 కలిపి 7 వాటాలు. ఎక్కువ బై తక్కువ, ఇదే కాన్సెప్ట్ సార్. 7/3 ఇంటూ 400, 3 1 150. ఓకేనా, 700, 750, 350, 1050. ఓకేనా మేస్టర్, నాకు అలా వేయడం రాదు. 0 1 0, 7 5 35, 3, 7 1 7 3 10, 1050. కనుక నీ ఆన్సర్ ఏంటంటే ఇది. ఇక్కడ లెక్క చూడండి సార్. ఇక్కడ గీతా సొమ్ము ఇచ్చాడు, 3 వాటాలు ఇచ్చి ఏమేమి అడగొచ్చు. ఓకేనా, లక్ష్మి వాటాలు అడిగితే 4 వాటాలు కడతావు. గీతా కన్నా లక్ష్మికి ఎంత ఎక్కువ వచ్చిందంటే 1 వాటా కడతాం. లేదా లక్ష్మి కన్నా గీతాకి ఎంత తక్కువ వచ్చిందంటే 1 వాటా కడతాం. మొత్తం ఎంత అంటే 7 వాటాలు. ఇలా మనము గీతాది ఇస్తే లెక్కలు చేసాం. ఓకేనా, లక్ష్మిది ఇచ్చినా లెక్కలు చేయొచ్చు, లేదా మొత్తం ఇచ్చినా విడివిడిగా వాళ్ళకి ఎంత వచ్చిందని చెప్పొచ్చు. భేదం ఇచ్చినా వాళ్ళకి ఒక్కొక్కరికి ఎంత వచ్చిందో చెప్పొచ్చు. ఇది నీ కాన్సెప్ట్ సార్. ఓకేనా, నిష్పత్తుల పాఠం నుండి ఆ బిట్ అడుగుతూ ఉంటాడు సార్. ఇక్కడ చూడండి సార్,
ఏబీసీలో బీసీ యొక్క మధ్య బిందువు డి మరియు జి గుర్తు కేంద్రం. ఏడీ = 9 సెంటీమీటర్లు అయినా ఏజీ ఎంత అంటున్నాడు. ఓకేనా. ఇక్కడ మధ్యగత రేఖ అంటే గుర్తు కేంద్రం ఎలా ఏర్పడుతుంది ఇది తెలియాలి సార్. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ మిలిత బిందువులు అనే కాన్సెప్ట్ తెలియాలి సార్. ఓకేనా. 3 లేదా అంతకంటే ఎక్కువ 2 రేఖలు ఖండించుకున్నాయనుకోండి సార్. ఇలా 2 రేఖలు ఖండించుకుంటే వీటిని ఖండన రేఖలు అంటాం. 2 రేఖలు ఖండించుకుంటే దాన్ని ఏమంటారు, డాష్ రేఖలు అంటారు అని అడుగుతాడు. ఖండన రేఖలు అంటాడు సార్. ఓకేనా. అవి లంబ రేఖలు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ 2 రేఖలు ఖండించుకుంటే వాటిని ఏమంటాం, ఖండన రేఖలు. 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒకే ఒక బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని ఓకేనా సతలీయ రేఖలు అంటాం, అనుసక్త రేఖలు అంటాం. ఈ రేఖలను ఏమంటాము, అనుసక్త రేఖలు. ఆ బిందువుని అనుసక్త బిందువు అంటాం. అనుసక్త రేఖలు 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే ఓకేనా అంటే ఇలా ఆ బిందువులను ఏమంటాము, అనుసక్త రేఖలు అంటాము. ఓకేనా. మరియు ఆ బిందువుని ఏమంటామంటే అనుసక్త బిందువు, ఆ రేఖల్ని అనుసక్త రేఖలు అంటాం. వీటికి ఇంకో పేరు కూడా ఇప్పుడే చెప్పాను, మిలిత రేఖలు. ఆ బిందువుని మిలిత బిందువు అంటాం. ఆ రేఖల్ని మిలిత రేఖలు అంటాము, ఆ బిందువుని మిలిత బిందువులు అంటాం. వాటికి ఇంకో పేరు ఏంటంటే అనుసక్త రేఖలు, ఆ బిందువుని అనుసక్త బిందువు అంటాం. ఇలా ఓకేనా మిలిత బిందువులు అనే కాన్సెప్ట్ అడుగుతున్నాడు సార్. ఖచ్చితంగా టెట్లో ఈ బిట్ మీద బిట్ ఇవ్వకుండా ఉండటం లేదు సార్. కనుక రెండో బిట్ ఇక్కడ నుండి అడుగుతున్నాడు సార్. ఆ బిట్ కాన్సెప్ట్ ఒకసారి చూసేద్దాం సార్. ఓకేనా. ఏంటో చూడండి సార్ ఇక్కడ. ఓకేనా. ముందు నేను కొన్ని లైన్స్ గీస్తాను సార్. ఆ లైన్స్ కోసం అడుగుతున్నాడు సార్. త్రిభుజం తీసుకుంటే త్రిభుజము యొక్క మధ్య చూడండి, త్రిభుజ శీర్షం నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువుకు, త్రిభుజ శీర్షం నుండి ఇక్కడ ఇలా త్రిభుజ శీర్షం నుండి ఎదురు భుజం యొక్క మధ్య బిందువుకు గీసే రేఖను డాష్ అంటారు అని అడుగుతాడు. ఫస్ట్ బిట్ త్రిభుజ శీర్షం నుండి ఎదురు భుజం యొక్క మధ్య బిందువు. ఇక్కడ నేను కరెక్ట్గా గీయలేదు కనుక త్రిభుజం కరెక్ట్గా నువ్వు గీసుంటే ఇలా గీసుకున్నాం అనుకోండి. ఇలా గీస్తే త్రిభుజ శీర్షం నుండి ఎదురు భుజం యొక్క మధ్య బిందువు గీసే రేఖను, ఈ రేఖను ఏమంటామంటే మధ్యగత రేఖ, మీడియన్ అంటాం. మధ్యగత రేఖ ఏమంటామండి, మీడియన్. త్రిభుజం యొక్క శీర్షం నుండి ఎదురు భుజాన్ని గీసే రేఖను ఏమంటారు, మధ్యగత రేఖ. రెండోది త్రిభుజ శీర్షం నుండి ఎదురు భుజానికి గీసే లంబాన్ని, త్రిభుజ శీర్షం నుండి ఎదురు భుజానికి గీసిన లంబాన్ని ఉన్నతి. ఇది టెట్ 2007లో అడిగిన బిట్ సార్. త్రిభుజ శీర్షం నుండి ఎదురు భుజానికి ఓకేనా గీసిన లంబాన్ని ఉన్నతి లేదా ఎత్తు అంటారు. ఉన్నతి లేదా ఎత్తు అంటారు. ఓకేనా. నెక్స్ట్ యాలిట్యూడ్ అంటాం దీన్నేమో మీడియన్ అంటాం. అలాగే చూడండి, త్రిభుజ శీర్షం నుండి ఓకేనా శీర్షాన్ని 2గా ముక్కలు చేయాలి, సమానంగా ముక్కలు చేయాలి. దేన్నట, కోణాన్ని. ఇక్కడ చూడండి, ఈ త్రిభుజం యొక్క కోణాన్ని 2 సమాన భాగాలుగా చేస్తే ఆ రేఖను ఏమంటాము, కోణ సమద్విఖండన రేఖ అంటాం. త్రిభుజ కోణాన్ని ఏం చేస్తున్నాం, 2 ముక్కలు చేస్తే దాన్ని కోణ సమద్విఖండన రేఖ అంటాం. ఎలాంటి ముక్కలు అవి, సమద్విఖండనం జరగాలి అంటే ఇటు 30 డిగ్రీలు అయితే ఇటు 30 ఉండాలి. అలా చూడండి, త్రిభుజ శీర్షం నుండి కోణాన్ని సమద్విఖండన చేసే రేఖను ఏమంటారు, కోణ సమద్విఖండన రేఖ. కోణ సమద్విఖండన రేఖ. దీన్నే యాంగులర్ బైసెక్టర్ అంటాం. యాంగులర్ బైసెక్టర్. ఓకేనా. 4వ రేఖ. ఇప్పుడు నువ్వు చూసిన దాంట్లో చూడండి సార్, త్రిభుజ శీర్షం నుండి ఎదురు భుజానికి మధ్య బిందువు గీసే రేఖను ఏమన్నాం, మధ్యగత రేఖ అన్నాం. త్రిభుజ ఓకేనా శీర్షం నుండి ఎదురు భుజానికి లంబాన్ని గీస్తే దాన్ని ఉన్నతి లేదా ఓకేనా ఎత్తు అన్నాం. కోణాన్ని సమద్వికరణం చేస్తూ గీసే రేఖని కోణ సమద్వికరణ రేఖ అన్నాం. ఇక్కడ చూడండి సార్, మొదట మధ్యగత రేఖ అంటే ఏంటి, మధ్య బిందువు గీసే రేఖ. అలాగే రెండోది లంబంగా గీసే రేఖ. ఈ రెండూ కలిపి ఒకే దాంట్లో జరిగితే దాన్ని ఏమంటారు చూడండి, ఏమవ్వాలి, మధ్య బిందువుకి ఓకేనా అవ్వాలి. ఇలా ఒక రేఖని మధ్య బిందువుగా ఉండాలి మరియు అక్కడ లంబంగా ఉండాలి. ఇలా చూడండి, ఈ రేఖని లంబ సమద్విఖండన రేఖ అంటాం. ఈ రేఖను ఏమంటామండి, లంబ సమద్విఖండన రేఖ. ఓకేనా. ఇది లాస్ట్ వన్ సార్. ఈ లంబ సమద్విఖండన రేఖ అని చెప్తాం సార్. లంబ సమద్విఖండన రేఖ ఎలా గీస్తామంటే, మూల మట్టాలు ఉంటాయి కదా మన దగ్గర 45 డిగ్రీలు ఓకేనా, ఆ 60 డిగ్రీలు ఆ కోణాలతో ఉన్న ఆ రెండింటిని తెచ్చి ఇలా మూల మట్టాలు వాడి దీన్ని గీస్తారు. లంబ సమద్విఖండన రేఖలు దేని ఆధారంగా గీస్తారు, ఓకేనా, మూల మట్టాల సాయంతో గీస్తారు. ఈ 4 ఒక బిట్ అడుగుతున్నాడు సార్ టెట్లో. ఏంటి ఆ బిట్ చూడండి, మధ్యగత రేఖ ఎలా ఏర్పడుతుంది, త్రిభుజ శీర్షం నుండి ఎదుట భుజాన్ని గీసే మధ్య బిందువు గీసే రేఖను మధ్యగత రేఖ అంటాము. త్రిభుజ శీర్షం నుండి ఎదురు భుజాన్ని గీసిన లంబాన్ని ఉన్నతి లేదా ఎత్తు అంటాము. త్రిభుజంలో కోణాన్ని సమద్వికరణ చేసే రేఖని కోణ సమద్వికరణ రేఖ అంటాము. ఇక్కడ భుజాన్ని మధ్య బిందువు కలిగి ఉండాలి అంటే సమద్వికరణం చేయాలి, లంబంగా ఉండాలి కనుక లంబ సమద్వికరణన రేఖ అంటాం. సమద్వికరణ అంటే 2 భాగాలు చేసింది, లంబంగా ఉండాలి కనుక దీన్ని లంబ సమద్వికరణ రేఖ అంటాం.
లంబ సమద్విఖండ రేఖలు గీయడానికి ఏం ఉపయోగిస్తారు? సమాంతర రేఖలు కానీ లంబ సమద్విఖండ రేఖలు కానీ గీయడానికి ఉపయోగించే పరికరం నీ కాన్సెప్ట్ బాక్స్లో ఓకేనా మూలమట్టాలు. ఓకేనా, ఇది కాన్సెప్ట్ సార్. మరి ఇప్పుడు మనం బిట్ దగ్గరికి వెళ్దాం సార్. వెళ్ళే ముందు మరో కాన్సెప్ట్ చూద్దాం సార్. ఇక్కడ ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే, ఇప్పుడు నేను ఒక రేఖ కోసమే మాట్లాడు, అదే త్రిభుజంలో అలాంటి రేఖలు 3 గీసాను అనుకోండి. ఇలా చూడండి, త్రిభుజం యొక్క ఒక ఏం గీసాను, మధ్య బిందువు గీసే ఇది ఇలా మధ్యగత రేఖ అన్నాం. అలాంటి మధ్యగత రేఖలు చూడండి 2, 3 ఇలా మధ్యగత రేఖలు 3 గీస్తే మధ్యగత రేఖల మిలిత బిందువుని గుర్తు కేంద్రం జీ అంటారు. మధ్యగత రేఖల మిలిత బిందువును డ్యాష్ అంటారు అని అడుగుతాడు. ఓకేనా, మీడియన్స్ కాంగ్రెంట్ పాయింట్ అంటాం. మీడియన్స్ కాంగ్రెంట్ పాయింట్ ఏమంటామంటే ఓకేనా మధ్యగత రేఖ, దీన్ని ఏ అక్షరంతో సూచిస్తారు? జీ. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఏ బి సి అని తీసుకుంటే డిఈఎఫ్లు ఓకేనా మధ్య బిందువులు అవుతాయి సార్. ఓకేనా, ఇది నీ త్రిభుజం. మరి ఇప్పుడు ఎందులో తీసుకుంటే చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి అని తీసుకుంటే ఒకసారి చూడండి సార్, ఇలా నువ్వు గీసిన మధ్యగత రేఖ డీకి వచ్చింది అనుకుందాం. ఈ మధ్యగత రేఖల మిలిత బిందువుని ఏమంటున్నాం? గుర్తు కేంద్రం జీ. మరి ఇక్కడ చూడండి సార్, ఆ ఏడి రేఖలో ఇది జీ అనుకుందాం సార్. జీ ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? 2:1. బిట్ ఏమడుగుతాడంటే ఏడి అనే మధ్యగత రేఖను గుర్తు కేంద్రం జీ ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? ఏడి అనే మధ్యగత రేఖను జీ గుర్తు కేంద్రం ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. దాంట్లో బిట్టు కంటస్థ పెట్టి కూడా సార్, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇంపార్టెంట్. చూడండి, ఏజీ ఈస్ట్ జీడి, ఏజీ ఈస్ట్ జీడి ఇలా ఇచ్చాడు అనుకోండి 2:1. అలా కాకుండా ఇక్కడ చూడండి సార్, జీడి ఈస్ట్ ఓకేనా ఏజీ అని అడిగాడు అనుకోండి, ఇలా అక్కడ ఏమవుతుంది? జీడి అంటే ఈ మొక్క అంటే 1, ఏజీ అంటే ఈ మొక్క అంటే ఏంటి 2, 1:2. కంటస్థ పెట్టకూడదు సార్. ఇక్కడ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. పై భాగం శీర్షం నుండి వచ్చే దగ్గర 2 భాగాలు ఉంటుంది, భూమి దగ్గర 1 భాగం ఉంటుంది. అలా మనకి ఏ మొక్కలు అడిగాడు? ఈ ఏజీ 2 భాగాలు అయితే జీడి 1 భాగం. అదే రివర్స్లో అడిగాడు. కొన్నిసార్లు ఇలా అడుగుతాడు సార్ నేను కన్ఫ్యూజ్ చేయడానికి, ఏడి ఈస్ట్ ఏజీ ఎంత అని. ఏడి ఈస్ట్ ఏజీ. మరి ఇవి డిఎస్సి బిట్లు సార్, ఇంతవరకు అక్కలు ఇవి తెలిస్తే చాలు. మరి ఇక్కడ ఏడి ఎంత? ఇదేనా 3 భాగాలు. మరి ఏజీ ఎంత? 2 భాగాలు. అంటే నీ ఆన్సర్ ఏమవుతుందండి? ఇక్కడ చూడండి, ఏడి 3 భాగాలు సార్, ఏజీ అంతా 2 భాగాలు. ఇలా బిట్ అడుగుతుంది. దీని మీద లెక్క అడిగాడు సార్ నీకు. ఓకేనా, ఆ లెక్క ఎలా ఉందో చూడండి. ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఏబీసీలో బీసీ యొక్క మధ్య బిందువు డి మరియు జీ గుర్తు కేంద్రం అన్నాడు. ఇలా బొమ్మ గీద్దాం సార్. ట్రయాంగిల్ ఏబీసీలో ఓకేనా బీసీ యొక్క మధ్య బిందువు డి, ఇది మధ్య బిందువు డి సార్. మరియు ఇది జీ అనేది గుర్తు కేంద్రం జీ. అయితే గుర్తు కేంద్రం ఏడి ఈక్వల్ టు చూడండి, గుర్తు కేంద్రం జీ అన్నాడు మరియు ఏడి ఈక్వల్ టు 9. అంటే ఏడి అంటే ఈ మొత్తమేనా? ఆ మొత్తం చెప్పేటప్పుడు ఇది 2 భాగాలు, ఇది 1 భాగం. అంటే ఇప్పుడు ఇక్కడ త్రిభుజం ఏబీసీలో బీసీ యొక్క మధ్య బిందువు డి అన్న డి, అలాగే జీ గుర్తు కేంద్రం అన్నాడు. గుర్తు కేంద్రం అంటే ఏమవుద్ది? ఇక్కడ ఈ రేఖ పైన ఉంటుంది, ఇది జీ. మరి ఇప్పుడు అది ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? 2:1. ఇప్పుడు లెక్కలో ఏమి ఇచ్చాడు? ఏడి 9. నీకు ఇంత ముందే చెప్పాను, నిష్పత్తులు అనే లెక్క కాన్సెప్ట్ ఇది. 2:1 3:1 అనేది కాన్సెప్ట్. మరి నిష్పత్తులో ఏదో ఒక విలువ ఇస్తాడు, ఆ విలువ ఏంటనేది తెలిస్తే లెక్క అయిపోయింది. ఇప్పుడు నీకు ఇచ్చిన ఈ 9 అనేది ఏడి. ఏడి అంటే ఎన్ని భాగాలు అంటే ఈ 2 1 కలిపి 9 3 భాగాలు 9 సెంటీమీటర్లు అయితే మనకేం అడిగాడండి? ఏజీ. ఏజీ అంటే ఎన్ని భాగాలు అంటే ఎక్కడి నుండి ఎక్కడికి ఎన్ని భాగాలు అంటే అది 2 భాగాలు. మరి ఆ 2 భాగాలు ఎంత? ఓకేనా, తక్కువ బై ఎక్కువ. ఎందుకు 3 పెన్నులు 9 రూపాయలు అయితే 2 పెన్నులు ఎంత? తక్కువ బై ఎక్కువ ఇంటూ 9. 3 1 3 3 3 రెళ్ళు ఎంత అండి? 6 సెంటీమీటర్లు. ఇదే నీ ఆన్సర్ సార్. ఓకేనా, ఆన్సర్ చూసారు కదా, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఇది నీ కాన్సెప్ట్ సార్. అలా ఏజీయో ఏడియో ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు. మరి ఇక్కడే ఈ కాన్సెప్ట్ని ఇక్కడే క్లోజ్ చేద్దాం సార్. కొద్దిగా లేట్ అయినా మీకు బిట్స్ 10 చెప్పానని చూడకండి సార్. ఓకేనా, ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే కాన్సెప్ట్ మొత్తం నీకు అక్కడ నేర్పించేస్తాను. ఇక్కడ కాన్సెప్ట్ ఏం అడుగుతాడు చూడండి సార్. మధ్యగత రేఖల మిలిత బిందువుని డ్యాష్ అంటారు. చూడండి, మధ్యగత రేఖల మిలిత బిందువుని డ్యాష్ అంటారు, గుర్తు కేంద్రము అంటారు జీ. మధ్యగత రేఖల మిలిత బిందువుని ఏమంటాము? గుర్తు కేంద్రం. అంటే మీడియన్స్ యొక్క కాంగ్రెంట్ పాయింట్ డ్యాష్ అని అడుగుతాడు, జీ గుర్తు కేంద్రము అంటాం. మధ్యగత రేఖల మిలిత బిందువుని గుర్తు కేంద్రం అంటాం. గుర్తు కేంద్రానికి ఇంకో పేరు డ్యాష్ అంటాడు, గరిమి నాభి. ఓకేనా, బొడ్డు మనకి మధ్యలో ఎలా ఉంటుందో అది మధ్యలో ఉంటుంది కాబట్టి గరిమి నాభి అంటాం సార్. ఓకేనా, త్రిభుజానికి మధ్య. నెక్స్ట్ త్రిభుజం తీసుకున్నాం సార్. లంబ సమద్విఖండ రేఖలు గీసావు. ఓకేనా, ఇక్కడ ఇదొకటి 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 లంబ సమద్విఖండ రేఖల మిలిత బిందువు. లంబ సమద్విఖండ రేఖలు అంటే లంబ సమద్విఖండ రేఖలు కాదు, రాంగ్ సార్. చూడండి, ఇక్కడ ఉన్నతులు. ఓకేనా, ఇదొక ఉన్నతి ఇదొక ఉన్నతి ఇదొక ఉన్నతి. రాంగ్ టెర్మినాలజీ వాడాను చూడండి సార్. ఇక్కడ త్రిభుజానికి ఓకేనా ఉన్నతులు గీస్తే, ఉన్నత అంటే ఏం చెప్పాను నేను? త్రిభుజ శీర్షం నుండి ఎదురు భుజాన్ని గీసిన లంబం. ఉన్నతుల మిలిత బిందువుని లంబ కేంద్రము అంటాం.
ఉన్నతల మిలిత బిందువుని ఏమంటాము? లంబ కేంద్రము. దీన్ని ఇంగ్లీష్లో ఆర్థో సెంటర్ అంటాం. దీన్ని దేంతో సూచిస్తారు అని అడుగుతాడు. ఓ లేదా హెచ్, ఈ రెండు ఇంపార్టెంట్ సార్. ఓ ఉన్న రైటే, హెచ్ ఉన్న రైటే. ఒక ఏంటనేది ఉన్నతల మిలిత బిందువుని లంబ కేంద్రము అంటాం. దీన్ని దేంతో చూపిస్తామంటే ఓ లేదా హెచ్. ఈ ప్రాపర్టీస్ అన్నీ మళ్ళీ నేను తర్వాత మీకు డిఎస్సిలో వేరేగా చెప్తాను సార్. ఓన్లీ బేసిక్ బిట్లు అడిగితే రాయాలి. మరి బిట్ ఎలా అడుగుతాడు? లంబ కేంద్రం ఈ క్రింది వాటిలో వేటి యొక్క మిలిత బిందువు అని అడుగుతాడు. ఉన్నతల మిలిత బిందువు లంబ కేంద్రం, మధ్యగత రేఖల మిలిత బిందువు గుర్తు కేంద్రం. నెక్స్ట్ వన్ సార్, మనం నేర్చుకున్న మూడోది ఓకేనా, కోణ సమద్విఖండన రేఖ. మరి కోణ సమద్విఖండన రేఖ ఏమవుద్ది చూడండి. ఈ కోణాన్ని సమద్విఖండన చేస్తూ ఒక రేఖ, ఈ కోణాన్ని సమద్విఖండన చేస్తూ ఒక రేఖ, ఈ కోణాన్ని సమద్విఖండన. కోణ సమద్విఖండన రేఖల మిలిత బిందువు ఓకేనా. ఇక్కడ చూడండి సార్, కోణ సమద్విఖండన రేఖల మిలిత బిందువు ఏమవుతుంది? అంతర్కేంద్రము. కోణ సమద్విఖండన రేఖల మిలిత బిందువు ఏంటంటే అంతర్కేంద్రం. చూడండి, ఇది కేంద్రంగా పెట్టి ఓకేనా ఇలా గీస్తే లోపల ఒక వృత్తం ఏర్పడుతుంది సార్. దీన్నే అంతర్వృత్తం అంటాం. కోణ సమద్విఖండన రేఖల మిలిత బిందువుని ఏమంటామంటే అంతర్కేంద్రము అని అంటాం ఓకేనా. కోణ సమద్విఖండన రేఖల మిలిత బిందువు అంతర్కేంద్రము అంటారు. చూడండి, మరి దీన్ని ఐ అనే అక్షరంతో సూచిస్తారు. దీన్ని దేంతో చూపిస్తారట? ఐ అనే అక్షరంతో చూపిస్తారు. కోణ సమద్విఖండన రేఖల మిలిత బిందువుని అంతర్కేంద్రం అంటాము. ఇంగ్లీష్లో ఇన్ సెంటర్ అంటాం. యాంగులర్ బైసెక్టర్ మిడ్ పాయింట్, ఇది కాంగ్రెంట్ పాయింట్ ఇన్ సెంటర్ ఐతో చూపిస్తాం. ఇక్కడ చూడండి సార్, కేంద్రం ఏర్పడ్డది కదా. ఈ కేంద్రాన్ని వృత్తలేఖను పెట్టి చాపం కొడితే ఓ వృత్తం ఏర్పడుతుంది. ఆ వృత్తానికి ఓ ప్రత్యేకత ఉంది చూడండి సార్. భుజాలను తాకుతూ ఉండే కేంద్రం ఏది అంటాడు. ఇగో ఇలా భుజాలను తాకుతూ ఉండే ఈ కేంద్రాన్ని అంతర్కేంద్రము అంటాం. ఏది బిట్ అలా కాదు, ఇక్కడ రెండు రకాల బిట్లు ఉన్నాయి. ఇది కాన్సెప్ట్లో ఇలా చెప్పేస్తుంటారు. మరి ఆ రెండు విడదీసి నేను ఇప్పుడు చెప్తాను చూడండి సార్. భుజాలను తాకుతూ గీసే వృత్తాన్ని ఏమంటారు? భుజాలను తాకుతూ గీసే వృత్తాన్ని అంతర్వృత్తము అంటారు. ఇగో ఇక్కడ భుజాలను తాకుతూ గీసే వృత్తాన్ని ఏమంటాం? అంతర్వృత్తం. రెండో చూడండి, ఇది అంతర్వృత్తం అవడం వల్ల అంతర్వృత్తంలో కేంద్రం నుండి ఎటు వెళ్ళినా వ్యాసార్థం సేమేనా? ఎటు వెళ్ళినా వ్యాసార్థం సేమ్. కనుక ఇక్కడ నుండి ఈ భుజానికి వెళ్ళినా, ఈ భుజానికి వచ్చినా, ఈ భుజానికి వచ్చినా ఇవన్నీ కూడా సేమ్ కాబట్టి భుజాల నుండి సమాన దూరంలో ఉండే కేంద్రం ఏది అని అడుగుతాడు. భుజాల నుండి సమాన దూరంలో ఉండే కేంద్రం అంతర్కేంద్రం. భుజం నుండి అంటే ఈ దూరం ఒక ఎంత? ఒక 5 సెంటీమీటర్లు. ఇది 5, ఇది 5 అంటే ఏంటవి? వ్యాసార్థాలు. కనుక భుజాల నుండి సమాన దూరంలో ఉండే కేంద్రం ఏది అంటాడు? అది అంతర్కేంద్రం ఓకేనా. అంతర్కేంద్రం ఏ రేఖల మిలిత బిందువు అని అంటాడు? కోణ సమద్విఖండన రేఖల మిలిత బిందువు. దీన్ని ఏ అక్షరంతో సూచిస్తారు? ఐ అనే అక్షరంతో సూచిస్తారు. లాస్ట్ కాన్సెప్ట్ సార్ ఓకేనా. ఇందులో లంబ సమద్విఖండన రేఖల మిలిత బిందువు. ఇగో ఇలా లంబ సమద్విఖండన ఉండాలి ఓకేనా. ఇలా గీస్తే ఈ లంబ సమద్విఖండన రేఖలు ఇగో ఇలా ఒకటి, ఇలా ఒకటి గీసాను సార్. ఈ లంబ సమద్విఖండన రేఖల మిలిత బిందువు లంబంగా ఉండాలి ఓకేనా, మరియు సమద్విఖండన జరగాలి. ఇలా లంబంగా ఉండాలి, సమద్విఖండన జరగాలి. అంటే భుజాన్ని సమానంగా 2 ముక్కలు చేయాలి, లంబంగా ఉండాలి. అలాంటి లంబ సమద్విఖండన రేఖల మిలిత బిందువుని ఓకేనా పరికేంద్రము అంటారు. దీన్ని ఎస్ అనే అక్షరంతో సూచిస్తారు. పరికేంద్రం, సర్కిల్ అంటాం ఓకేనా. దీన్ని ఏ అక్షరంతో సూచిస్తారంటే ఎస్. ఇప్పుడు ఇక్కడ కేంద్రం పెట్టి దీనికి చాపం చుట్టామనుకోండి ఇలా ఓకేనా. ఇలా చాపం చుడితే ఇది శీర్షాలను తాకుతూ వచ్చే వృత్తాన్ని ఏ వృత్తం అంటారు అని అడుగుతాడు. త్రిభుజ శీర్షాలను తాకుతూ గీసే వృత్తాన్ని పరివృత్తము అంటారు. త్రిభుజ శీర్షాలను తాకుతూ గీసే వృత్తాన్ని ఏమంటాం? పరివృత్తం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి వ్యాసార్థం ఎంత ఉంటుందో ఇటు వ్యాసార్థం అంటే ఇటు వ్యాసార్థం అంటే శీర్షాల నుండి సమాన దూరంలో ఉండే కేంద్రం ఏది అని అడుగుతాడు. ఇందాక చెప్పాను, భుజాల నుండి సమాన దూరంలో ఉండే కేంద్రము అంతర్కేంద్రం, శీర్షాల నుండి సమాన దూరంలో ఉండే కేంద్రము పరికేంద్రం. ఇవి బిట్లు సార్ ఓకేనా. దీంతో పాటు మరో ఓకేనా వృత్తం ఏర్పడుతుంది. అదేంటంటే చూడండి, ఇక్కడ ఏంటి ఆ వృత్తం అంటే ఒక భుజాన్ని పొడిగిస్తే ఓకేనా, ఒక కోణ సమద్విఖండన రేఖ ఈ 2 భుజాలను పొడిగిస్తే అంతర్కోణ, ఇది బాహ్య కోణ సమద్విఖండన రేఖలు ఏర్పడతాయి. చూడండి, ఇక్కడేమో కోణం, ఇది అంతర్కోణం. ఈ 2 భుజాలను పొడిగించగా ఏర్పడేవి ఇవి బాహ్య కోణాలు ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ కోణ సమద్విఖండన రేఖ, ఈ బాహ్య కోణ సమద్విఖండన రేఖ, ఈ బాహ్య కోణ సమద్విఖండన రేఖ. ఒక అంతర్కోణ సమద్విఖండన రేఖ 2 బాహ్య కోణ సమద్విఖండన రేఖల మిలిత బిందువు ఏమవుద్ది అని అడుగుతాడు. ఒక అంతర్కోణ సమద్విఖండన రేఖ 2 బాహ్య కోణ సమద్విఖండన రేఖల మిలిత బిందువుని బాహ్య కేంద్రము అంటారు. ఏమంటారు? బాహ్య కేంద్రము ఓకేనా. ఈ బాహ్య కేంద్రం వృత్తానికి బయట ఉంటుంది కాబట్టి ఆ కేంద్రం కూడా బాహ్య కేంద్రమే ఓకేనా. మరి ఒక వృత్తానికి బాహ్య వృత్తాలు లేదా బాహ్య కేంద్రాలు ఎన్ని ఉంటాయి? ఇప్పుడు ఈ కింద భుజాలు పొడిగించాను కాబట్టి ఇటు వచ్చింది. అలాగే ఇటు పొడిగించాను అనుకో ఇక్కడ ఒక వృత్తం వస్తుంది. అలా ఇటు పొడిగిస్తే ఇక్కడ ఒక వృత్తం వస్తుంది. అలా ఓకేనా బాహ్య కేంద్రాలు ఒక వృత్తానికి ఎన్ని ఉంటాయి అని అంటాడు? 3 ఓకేనా. ఇవి నీ కాన్సెప్ట్ సార్. దీంతో పాటు చిన్న కాన్సెప్ట్ చూడండి సార్. ఇందులో
సమబాహు త్రిభుజంలో ఓకేనా, సమబాహు త్రిభుజంలో హెచ్ జి ఎస్ అన్నీ కూడా ఏకీభవించుకుంటాయి. బిందువులు ఏమవుతాయి అని అడుగుతాడు. ఏ త్రిభుజంలో? సమబాహు త్రిభుజంలో అన్ని బిందువులు ఏకీభవించు. అదే సమద్విబాహు త్రిభుజంలో ఓకేనా ఇలా హెచ్జిఎస్ రేఖ వస్తుంది సార్. హెచ్జిఎస్ ఈ రేఖనే ఆయిలర్ రేఖ అంటాం. ఇది ఏ త్రిభుజంలో అని అడుగుతాడు. సరేకేయాలు హెచ్జిఎస్లు సరేకేయాలు ఏ త్రిభుజంలో అంటే సమద్విబాహు త్రిభుజం. ఏ త్రిభుజంలో అవన్నీ కోయిన్సైడ్ అవుతాయంటే ఓకేనా ఏ త్రిభుజం అంటే అది సమబాహు త్రిభుజంలో హెచ్జిఎస్ అన్నీ ఏకీభవించుకుంటాయి. ఇది కాన్సెప్ట్ సార్. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మిగతా చూద్దాం సార్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.